భక్తులందరికీ స్వాగతం. భక్తులందరికీ హరే కృష్ణ. భక్తులందరికీ నమస్కారం. మనం భగవద్గీత 2వ అధ్యాయంలో శ్లోకాలను చదువుకుంటున్నాం, పారాయణం చేసుకుంటున్నాం. ఒకసారి సంక్షిప్తంగా ఇంతవరకు మన ప్రస్థానంలో, ఈ యొక్క ప్రస్థానంలో ఎంతవరకు వచ్చామనేది తలుచుకుంటే, మొదటి 10 శ్లోకాలు 2వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జునుడికి మొదటి అధ్యాయంలో వచ్చే సంశయాలు, సందిగ్ధత పరిస్థితి, దుస్థితి ఆ ముందర కూడా కనబడుతుంది. అప్పుడు అర్జునుడు ఇంకా బాధపడుతూ ఉంటే, యుద్ధం చేయనని చెప్పబోతుంటే, శ్రీకృష్ణుడు అర్జునుడిని కొంచెం అదిలించడం, అర్జునుడు కొంచెం నచ్చ చెప్పడం జరిగాక, అర్జునుడు శ్రీకృష్ణుని గురువు కింద భావించి తనకి ఏది శ్రేయస్కరమో నిక్కచ్చిగా, క్లియర్ గా, డైరెక్ట్ గా చెప్పమన్నారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మొదలెత్తింది. మొట్టమొదటిగా 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు కృష్ణుడు అర్జునుడికి జ్ఞాన యోగం గురించి చెప్తూ యుద్ధం చెయ్యి అని చెప్తారనమాట. ఎందుకంటే అక్కడ అర్జునుడు పరిస్థితిని, నేను యుద్ధం చేయనని కూర్చున్నాడు అర్జునుడు. అలాంటి అర్జునుడిని ఉత్తేజపరిచి, అర్జునుడికి ప్రేరణ కలిగించి, అర్జునుడికి ఒక జ్ఞానోదయం కలిగించాలనే ఉద్దేశంతో మొట్టమొదట జ్ఞాన యోగం గురించి భగవద్గీతలో మనకి వస్తుందన్నమాట. యోగం అంటే భగవంతుడితో కనెక్షన్, జ్ఞానం ద్వారా అంటే ఎన్నో రకాల జ్ఞానాలు ఉంటాయి, విజ్ఞానాలు ఉంటాయి. కానీ ఇక్కడ జ్ఞానం ఏంటంటే శరీరము, ఆత్మ గురించిన జ్ఞానం చెప్తూ, ఈ శారీరక భావన నుంచి నువ్వు బయటపడి ఆత్మ సంబంధాన్ని పెంపొందించుకో. అందరిలోనూ భగవంతుడినే చూడు, చూస్తూ నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని మర్చిపోకు. అందుకనే నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి అని చెప్తారు. తర్వాత అప్పటికి అర్జునుడు కొంచెం ఇంకా కన్విన్స్ కాలేదు గనక 31 శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కర్మకాండని చెప్తారు. అంటే కర్మకాండ చేస్తే, ఇది నువ్వు చేస్తే నీకు ఇది లాభం, ఇది చేయకుంటే ఇది నష్టం అని చెప్తూ, అంటే నువ్వు యుద్ధం చేస్తే, గెలిస్తే నువ్వు రాజు అవుతావు, యుద్ధంలో ఓడిపోతే కూడా నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే ఇది ధర్మ యుద్ధము, యుద్ధం చేయడానికి నువ్వు వచ్చావు, నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడు అంటే క్షత్రియ అంటే ఎవరికైనా బాధ అంటే హామ్ అంటారు కదా, భయం, ఆందోళన నుంచి విముక్తి కలిగిస్తాడు అతడు క్షత్రియుడు. అందరినీ కాపాడదగినవాడు, ధర్మాన్ని నిలబెట్టేవాడు గనుక నువ్వు యుద్ధం చేయాలి అని కర్మకాండం గురించి చెప్తారు. ఈ యొక్క కర్మకాండం ఈ యొక్క 31వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు ఇది ఇది చెప్తున్నప్పుడు, దీంట్లో మనకు సాధారణంగా మన భౌతిక జగత్తులో కూడా మనం చేసే ఈ పూజలు, నోములు, వ్రతాలు, ఇవి కూడా ఈ కర్మకాండ భాగంలోకి వస్తాయి. అంటే ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేయకుంటే ఇది రాదు, ఇది రావాలి అనుకుంటే ఇది చేయాలి అని చెప్పే విధానం అన్నమాట. అందుకని దీనికి ఒక ఆధ్యాత్మిక విలువని కొంచెం ఆ, ఆచార్యులు కొంచెం తక్కువగా పెడతారనమాట. కానీ అర్జునుడికి అది కూడా బోధిస్తాడు, అర్జునుడు కూడా ఆప్షన్ ఇస్తాడు అనమాట. ఎందుకంటే అర్జునుడు కూడా కర్మ, పాప, పుణ్యము అని దాని గురించి కూడా మాట్లాడాడు కదా. తర్వాత 39వ శ్లోకం నుంచి 53 శ్లోకాల వరకు కృష్ణుడు అర్జునుడికి బుద్ధి యోగం గురించి చెప్తాడు. అంటే మొదట వచ్చేది మనకి జ్ఞాన యోగము, ఆ జ్ఞాన యోగంతో పాటు దాంట్లో ఉండేది సాంఖ్యయోగం. అయితే జ్ఞాన యోగము, కర్మకాండ, బుద్ధి యోగం. కిందటి వారం మనం 38వ శ్లోకం వరకు చదువుకున్నాం. దాంతో ఈ కర్మకాండ అనేది అయిపోతుంది అనమాట. నీకేం పాపాలు రావు, నువ్వు అన్ని బుద్ధిగా చూసుకో, జయ విజయాల నుంచి తప్పు, అతీతంగా ఉండు ఆ ఆ, అని చెప్తూ, అలా నువ్వు అలా చేస్తూ నీ యుద్ధం కొరకు యుద్ధం చేయమని, మళ్ళీ యుద్ధం చేయమని ఇక్కడ కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు బుద్ధి యోగం గురించి చెప్తూ, ఆ బుద్ధి తెలుసుకున్న వాడైన కనుక నీకు ఏం చేయాలో తెలుస్తుంది కనుక అప్పుడు నువ్వు యుద్ధం చేయాలి. ఆ విధంగా కృష్ణుడు ఈ బుద్ధి యోగాన్ని ప్రవేశపెడతారనమాట. దాంట్లో ఉండే రెండు మూడు శ్లోకాలు ఇవాళ మనం తలుచుకుందాం. మనం భగవద్గీతలో 2వ అధ్యాయంలో 39వ శ్లోకానికి వచ్చాం. ఆ 39వ శ్లోకం నుంచి బుద్ధి యోగం మొదలైంది. కొంతమంది ఆచార్యులు ఈ బుద్ధి యోగాన్ని పరిచయం చేసినప్పుడు, ఈ బుద్ధి యోగాన్ని వివరించినప్పుడు దాన్ని భక్తి యోగంతో కూడా ఆ చెప్పారు. ఈ బుద్ధి యోగాన్ని నిష్కామ కర్మ యోగం కింద కూడా చెప్పారు. వివిధ వివిధ రకాలు చెప్పారనమాట. దాంట్లో ఇవాళ మనం చూసుకుందాం. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. అయితే
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇంతవరకు చెప్పుకున్నవి, ఇంతవరకు వాటి గురించి? ఒకసారి ఏమైనా అన్మ్యూట్ చేసుకొని అడగండి, లేకుంటే మనం ముందరికి సాగుతాం. హరే కృష్ణ ప్రభుజీ. యా. ఇది కిందటి వారం నేను చిన్న ప్రశ్న వేశాను. మీరు చెప్పిన సమాధానం నాకేమో సరిగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అప్పటికే టైం లేట్ అయిపోయింది, మళ్ళీ అడగలేదు. ఇది దానం మనము కోరిక లేకుండా చేస్తాము అంటే అది కూడా ఒక కోరికే అన్నారు మీరు. మనం అంటే ఏమి కోరుకోకుండా, మనం ఏం ఆశించకుండా దానం చేస్తే అది కూడా అలా అనుకోవడం కూడా ఒక కోరికే అన్నారు. మరి మన కృష్ణుడు చెప్తున్నది నీ కర్మ నువ్వు చెయ్యి, కర్మఫలాన్ని ఆశించుకో అని కదా చెప్తున్నారు. అప్పుడు మనం దానం ఒక కర్మ అనుకుంటే ఆ కర్మఫలం నాకేం వద్దని చేస్తున్నది అది కూడా కోరిక అయితే మరి దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఓకే మాత్రం సింపుల్, ఐ మీన్ సింపుల్ అనుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పేది. అంటే ఈ యొక్క ఫలితాన్ని ఆశించకూడదు అని చేయడం కూడా ఒక తప్పే, ఒక రకంగా చెప్పాలంటే. అది ఆ భావన కూడా ఉండకూడదు, అలా చేసేస్తుండాలి అంతే. అది భగవంతుడికి అని. ఈ దానం చేయడం వల్ల, నేను దానం చేసి దీని గురించి సత్వగుణంలో దానం చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది అనుకోవడం కూడా, అలా చేస్తున్నది కూడా కొంచెం గడబడైంది. కోరిక లేకుండా ఉండాలి అని అన్న కోరిక కూడా కొంచెం గడపడాలి. అది అంటే నేను చెప్పేది చాలా సూక్ష్మమైనది, అంతవరకు మనం అంత లోతుగా వెళ్ళక్కర్లేదు. కానీ అది కూడా మనం అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఎలాగైతే మీరు ఇప్పుడు ఈ యుద్ధం చేయమని చెప్పారు కదా, మనం ఏదైనా పని చేస్తే దానికి ప్రతిఫలాక్ష లేకుండా చేసి భగవంతుడికి సమర్పించాలని చెప్పారు కదా. అది ప్రతిఫలాక్ష లేకుండా నేను నా యొక్క కర్మ ఫలించాలి అనుకోవడం కూడా కొంచెం గడబడైనది అని చెప్పాను. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్ మాతాజీ. మనం చేస్తున్నాం అంతే, దాని గురించి మర్చిపోతాం అనుకోండి. మనం చేసింది అది అది ఇంకా ఫలాన్ని ఆశించినట్టు ఎట్లా అవుతుంది? నాకు అది అర్థం కాలేదు, అది అంటాను నేను. మనం చేస్తామంతే. ఇప్పుడు గుళ్ళో దానం ఇచ్చామనుకోండి, మనకి ఇవ్వాలనిపించింది ఇచ్చాము, దాంతో అయిపోతుంది. అది మనం మీరు దాని గురించి దాన్ని ఏమొస్తుంది అని ఆలోచించమనుకోండి, అప్పుడు కూడా అది కోరిక అవుతుందా? ఆలోచించకపోతే కోరిక కాదు మాత్రం. అదే నేను అంటుంటా. అది అంటే ఇప్పుడు నేను దీనికి ఆశించను అనుకోవడం కాదు, మనం అక్కడ ఇవ్వాలనుకుంటున్నాము, ఇచ్చాము, అంతే అయిపోయింది అక్కడ, దాంతో అది మర్చిపోతాం. అప్పుడు ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. డిస్టర్బ్ చేశానా? ఒక్కప్పుడు ఏమైతుందంటే ఇలా ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఎవరో నాకు చెప్పారు, నేను ఈ ఫలాన్ని ఆశించకుండా ఇవ్వాలి అని ఆ యొక్క కాన్షియస్నెస్ లో మనం ఉంటే, ఆ యొక్క చేతులు ఉంటే తప్పకుండా ఆలోచిస్తుంటాం ఫలితం గురించి. అది నేను చెప్పది. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా చెప్తారు కదా, ఆర్ వి ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, ఆర్ వి కాన్షియస్ ఆఫ్ బీయింగ్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే మనం అలా ఏం అడగకుండా చెప్పకుండా దానం చేయాలి అలా చేస్తేనే మంచిగా ఉంటుంది అనుకోవడం కొంచెం గడబడ. కానీ మనం మామూలుగా వెళ్ళి దానం చేసినప్పుడు మనకి దాని మీద ఏమి ప్రతిఫలం ఆశించినప్పుడు దట్ ఈస్ ఫైన్, దట్స్ వాట్ ఇట్ ఈస్. అలానే ఉండాలి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఓకే, అంటే నేను చెప్పింది ఏంటంటే, కొంచెం మామూలుగా మనం చేసేదానికంటే కొంచెం ఇంకొక పరిధిలోకి వెళ్ళి ఆలోచిస్తే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ ఆ కాన్షియస్నెస్ ఉండకూడదు అనమాట. అది కూడా అలా ఉండకూడదు అంటే ఐడియల్ గా చెప్తున్నాను నేను. సాధారణంగా చెప్పడం చాలా సులభం, చేయడం చాలా కష్టంగా. ఓకే, ఇప్పుడు బుద్ధి యోగంలో 39వ శ్లోకం చదువుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఈ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఇంతవరకు నేను చెప్పింది ఈ జ్ఞానమును నేను సాంఖ్యమును అనుసరించి నీకు గురించి తిని, ఈ కర్మకాండ, ఈ జ్ఞాన యోగం అంతా ఇప్పుడు ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమును వివరించదను, ఆలకింపు. ఓ పృథకుమార, అట్టి జ్ఞానం అనుసరించి నీవు వర్తింతువేని కర్మ బంధం నుండి విడి పడగలవు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్లే ఇప్పటి నుంచి వస్తుంది ఆ ఫలాపేక్ష లేనటువంటి కర్మ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మాతాజీ చెప్పినట్లు ఈ టాపిక్ ఈ యొక్క శ్లోకాల్లో మనకి బాగా కనబడుతుంది. యా, షేర్ చేశానమ్మా. ఓకే. Recording in progress. 239. Esha sevika sankhye buddhiyoge tvimamshanu buddhya yukto yaya partha కర్మబంధం ప్రహాస్యతి. ఇంతవరకు జ్ఞానం నేను సాంఖ్యం. వస్తుంది. అవును,
యూ హావ్ టు యూ హావ్ నాట్ ఓకే ఫైన్. ఇంకోని చదవమనండి. లేదు అక్కర్లేదు, నేను ఇంక్లూడ్ చేస్తాను. ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యమును అనుసరించి నీకు వివరించింది. ఇప్పుడు దాని ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమున వివరించేదను, ఆలకింపుము. ఓ పృథా కుమార, అట్టి జ్ఞానం అనుసరించి నీవు వర్తింతువేని కర్మబంధం నుండి విడిపడగలవు. హరే కృష్ణ. You have to come out of the audio. Okay, Hare Krishna. So, కాదమ్మా, come out of the audio. Leave the audio. అయ్యావా? నాకు ఇది ఒకసారి. ఎందుకు? ఓకే, సారీ హరే కృష్ణ, సారీ. సో ఇది అయ్యాక ఈ శ్లోకం వస్తుంది అనమాట. ఈ భగవద్గీతలో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి? బుద్ధి యోగము, దీన్ని నిష్కర్మ కర్మయోగ అని కూడా అంటారు, నిష్కామ కర్మయోగ అని కూడా అంటారు. ఈ యొక్క భగవద్గీతలో 2వ అధ్యాయంలో 40వ శ్లోకం వస్తున్నాం. ఈ 41, 42 కూడా చాలా ముఖ్యమైన శ్లోకాలు. అంటే మనకి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనం నేర్చుకోవాలనిపిస్తుంది, మనకి కంఠస్థ పెట్టాలనిపిస్తుంది కొన్ని శ్లోకాలు వినంగానే. కొన్ని శ్లోకాలని విని దాని గురించి చదువుకున్నప్పుడు దీన్ని పాటించే బాగుంటుంది, మనం పాటించడానికి ప్రయత్నించాలని ఇస్తుంది. కొన్ని శ్లోకాలు చదువుతున్నప్పుడు కృష్ణుడు మహత్ ఇంతనా, కృష్ణుడు శక్తి ఇంతనా, కృష్ణుడు ఎంత ఎంత దేవాది దేవుడు అని కృష్ణుడు యొక్క వైభవం తెలుస్తుంది. కొన్ని శ్లోకాల్లో మనం భక్తిలో ముందరికి వెళ్ళాలంటే మనకి కావాల్సిన ముఖ్యమైన ప్రక్రియలేంటి, మనం వేటి మీద ఎక్కువ ఏకాగ్రత, ఎక్కువ మన శక్తిని వినియోగించాలి అనేది తెలుస్తాయి. కొన్ని శ్లోకాలు మనం చదువుతున్నప్పుడు ఆ శ్లోకాల్లో ఏముంది ఏమి లేదు అనేదే కాకుండా కేవలము ఈ శ్లోకం మీద నాకు విశ్వాసం నాకు పెంచుకుంటే చాలు అనిపించే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అది భగవద్గీతలో మనకి 9వ అధ్యాయంలో 3వ శ్లోకం వస్తుంది. ఈ 2వ అధ్యాయంలో 40వ శ్లోకం ఒక మచ్చుక ఉదాహరణగా చెప్పచ్చు. అంటే కేవలము ఈ శ్లోకంలో చెప్పిన దాని మీద నాకు విశ్వాసం ఉంటే చాలు అనుకునేటట్లు ఈ శ్లోకం మనకి చేస్తుంది అనమాట. అంటే మనం కూడా ఎలా తీసుకోవాలంటే ఈ శ్లోకం మీద నాకు విశ్వాసం ఉంటే నాకు నా భక్తి మార్గంలో నాకు నిస్సందేహంగా ఏదో ఒక లాభం నాకు కలుగుతుంది, నేను ముందరికి సాగగలుగుతాననే విశ్వాసం మనకి ఉండాలి. అంటే ఇది విశ్వాసం, మనం ఆ విశ్వాసాన్ని పెంపొందించేది, విశ్వాస పరంగా మనకి ప్రేరణ ఇచ్చే మంచి శ్లోకం అన్నమాట. దీంట్లో ఇప్పుడు ఈ యొక్క నిష్కామ కర్మ గురించి మాట్లాడుతున్నారు కనుక, కర్మ అనగానే కర్మ అంటే చేసే పనులు. ఏ పని చేయాలన్నా చేయకూడదన్నా చేయాలన్నప్పుడు ముఖ్యంగా దానికి ఒక విధులు ఉంటాయి కదా, ఇలా చేయవలసినవి, ఇలా చేయకూడనివి. అందుకని అది ఆ టాపిక్ ఉంది కాబట్టి కొన్ని విధుల గురించి శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఈ పనులు చేసేటప్పుడు అని మొదలు పెడతారు. అంటే ఈ ప్రయత్నం నందు అని చెప్పారు. అంటే ఈ ప్రయత్నం అంటే ఏంటి? ఒకటి అనొచ్చు, నేను చెప్పినట్లు నువ్వు యుద్ధం చేయటము, ఒక ప్రయత్నం అయితే. మనం భగవద్గీత చదువుకున్నాక మళ్ళీ భగవద్గీత చదువుకుంటే ఆ ప్రయత్నం అనే పదానికి మనం భక్తి యుక్తి మార్గంలో చేసే కార్యక్రమాలు అని కూడా మనం అన్వయించుకోవచ్చు. అక్కడ కృష్ణుడు చెప్పేది అంటే యుద్ధం గురించి చెప్పే ప్రయత్నము. ఇంకో ప్రయత్నం అంటే మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడం, అది కూడా ఒక మనం చేసే రోజు చేసే ప్రయత్నం. అయితే ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నారంటే 3 విషయాలు. ఒకటి, నష్టము లేదు, హాని లేదు. ఈ మార్గాల్లో మనం వెళ్తే ఈ మార్గము, ఈ ప్రయత్నం అనే 2 పదాలు వస్తాయి. కొంచెం మనం పురోగమతి చెందినా కూడా ఇది మనకి భయం నుంచి మనని రక్షిస్తుంది. అంటే ఇప్పుడు అర్జునుడికి కూడా అదే యొక్క ఇది కదా, అదే స్థితిలో ఉన్నాడు అర్జునుడికి భయం, పాప భీతి, వర్ణ సంకరణం అయిపోతున్న భీతి, తను అనిశ్చయంగా ఉన్నాడు, ఏం చేస్తే ఏది కరెక్ట్, అది తప్పో ఒప్పో అనేది భీతి, యుద్ధం చేయాలన్న భయం, యుద్ధం చేయకూడదన్న భయం, అన్ని భయాల్లో ఉన్నాడు కనుక
నువ్వు ఈ ప్రయత్నంలో అంటే నేను చెప్పినట్టు నువ్వు చేసినట్లయితే, నా కొరకు నువ్వు చేసినట్లయితే, నేను యుద్ధం చేయమని చెప్తున్నాను, జ్ఞానయోగం చెప్పాను కొంచెం క్లుప్తంగా, యుద్ధం చేయి. కర్మకాండ గురించి చెప్పాను, యుద్ధం చేయి. ఇప్పుడు నేను బుద్ధి యోగం చెప్పబడుతున్నాను, అది భక్తి యోగం కింద భాగమే. ఆ ప్రయత్నంలో నీకు నష్టం లేదు, హాని లేదు. అంటే ఈ శ్లోకాన్ని వర్ణించినప్పుడు ఆచార్యులు ఒక చక్కటి మాట చెప్పారన్నమాట. ఈ శ్లోకం మీద మనకి ఎందుకు విశ్వాసం ఉండాలి అని. ఒకటి ఏంటంటే, దేర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ ఇన్కంప్లీట్ అచీవ్మెంట్. అంటే ఒక భక్తియుక్త సేవలో ఒక పనిని మనం చేపట్టినప్పుడు ఆ పనిని పూర్తి చేయలేకపోయినప్పుడు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. మనం చేసిన వరకు దానికి మనకి ప్రతిఫలం ఉంటుంది. సో దెర్ ఇస్ నో నీడ్ టు ఫియర్ ఫర్ అన్ యాక్టివిటీ దట్ కెన్ నాట్ బి కంప్లీటెడ్. ఇన్కంప్లీట్నెస్ మీద ఫియర్ అక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే, మనం తప్పు చేస్తే దెర్ ఇస్ నో సిన్ ఇన్ డూయింగ్ ఇంపర్ఫెక్ట్లీ. దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ డూయింగ్ ఇన్కంప్లీట్లీ. దెర్ ఇస్ నో సిన్ ఫర్ డూయింగ్ ఇంపర్ఫెక్ట్లీ. అంటే ఇది నేను సరిగ్గా చేస్తానో చేయలేనో, చేస్తున్నానో చేయట్లేదో తప్పు చేసినా కూడా దాని మీద మనకి పాపం రాదు, దాంతో మనకి పాపం రాదని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అంటే భక్తియుక్త సేవలో ఏ ప్రయత్నం చేసినా అది మన సఫలీకృతం కాకున్నా, మనం దాన్ని పూర్తిగా ఎలా చేయాలో అలా చేయలేకపోయినా కూడా మనకి నష్టం లేదు అని చెప్తున్నారు. అంటే భౌతిక పరంగా చూస్తే మన భౌతిక ప్రపంచంలో మనం అయ్యే కార్యక్రమాలు చూస్తే ఈ శ్లోకం కంప్లీట్ గా విభిన్నంగా ఉంటుంది కదా. ఈ విషయం గురించి మనం చర్చించుకుందాం. ఇది ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం కింద పరిగణిస్తుంది. ఎందుకంటే ఈ మూడు మనం అర్థం చేసుకుంటే భగవంతుడి కొరకు చేసే ప్రయత్నాల్లో నష్టం ఉండదు, భగవంతుడు చేసే ప్రయత్నాల్లో హాని ఉండదు, మనం తప్పు చేసినా కూడా మనకి హాని ఉండదు. మనకి కొంచెం స్వల్పంగా కొంచెం మనం ముందరికి జరిగితే కూడా మనకి అది మనకి భయం నుంచి మనల్ని రక్షిస్తుంది అని. అంటే భయం నుంచి రక్షించడం, భయం అంటే ఏంటి, భయం నుంచి మనం ఎందుకు రక్షింపబడాలి, అక్కడ కృష్ణుడు ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం మాతాజీ 2 సార్లు చూద్దాం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నం నందు నష్టము కాని హాని కాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయం నుండి మనుజుని రక్షించును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ భగవద్గీతలో వీలుంటే అన్ని శ్లోకాలు మనం కంఠస్థ పెట్టవచ్చు, కానీ కంఠస్థ పెట్టవలసినవి ఏవైనా మనం ఎంచుకోవాలి అంటే భగవద్గీతలోని కంఠస్థ పెట్టవలసిన శ్లోకాల్లో తప్పకుండా ఈ శ్లోకం అనేది మనం కంఠస్థ పెట్టాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు ఈ శ్లోకం మీద కేవలము మనకు విశ్వాసం ఉంటే చాలు, అది ఎంతో మనకి ఉపయోగపడుతుంది. దీన్ని పాటించాలి, ఇది అలా చేయాలి, ఇలా చేయాలనే అవసరం కూడా మనం పెట్టుకోగలదు. విశ్వాసం ఉంటే చాలు. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఇందాక నేను చెప్పినట్లు ఇది భౌతిక జగత్తులో మనం చూసేదానికి కొంచెం ఉల్టాగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏ ప్రయత్నమైనా మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం సఫలీకృతం కాకుండా మనకి ఫలితం రాదు కదా. ఈ యొక్క భౌతిక జగత్తులో ఎలాగైతే ఉదాహరణకు చెప్పుకోవాలనుకుంటే, విద్యార్థి ఉన్నాడు అనుకోండి, బాగా చదువుకున్నాడు కానీ పరీక్ష రాయడు, అతను చేసిన ప్రయత్నం అంతా విఫలమే కదా. ఒకప్పుడు విద్యార్థి ఉన్నాడు, బాగా చదువుకుంటాడు, బాగా ప్రయత్నిస్తాడు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనుకోండి, దాంట్లో పాల్గొంటాడు, కొంచెం బాగానే రాస్తాడు కానీ మంచి ర్యాంక్ రాదు. అతను ఏది కావాలనుకున్నాడో అది రాదు. ఇంత చేసిన ప్రయత్నం కూడా ఆ లాస్ట్ ఆ ఎండ్ రిజల్ట్ ఏదైతే కావాలనుకున్నాడో, ఏదైతే సాధించాలనుకున్నాడో అది రాకపోయేసరికి ఆ ప్రయత్నం అంతా సఫలీకృతం కాదు, ఫెయిల్ అవుతుంది.
దాన్ని మళ్ళీ వచ్చి మళ్ళీ అన్ని చదువుకోవాలి. ఎలాగైతే ఒక కాలేజ్ స్టూడెంట్ కాలేజ్ వెళ్ళి చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి పాస్ అయ్యాడు అనుకోండి. ఒక రకంగా అతని ప్రయత్నం సఫలీకృతం అయింది అని అనుకుంటాం. కానీ ఏదో కర్మకాలం ఏదో అయ్యి గడబడయ్యి ఆ డిగ్రీ రాలేదనుకోండి. డిగ్రీ పేపర్ చేతికి రాలేదనుకోండి. కానీ దాని చదువంతా వేస్ట్ అయిపోతుంది. అంటే ఒక చిన్నది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా ఒక పనికి పూర్తిగా ఒక పూర్తి అయ్యే వరకు అది మనం సాధించలేకపోతే ఆ ప్రయత్నం వల్ల మనకి కలిగేది నష్టమే. ఒకప్పుడు కొంచెం లాభం కూడా కలగొచ్చు. దానివల్ల జ్ఞానం రావచ్చు. ఈ ఉదాహరణలు చెప్పండి. కానీ చాలా మటుకు మళ్ళీ మొదటికే వస్తుందన్నమాట బండి. కానీ భక్తి మార్గంలో మనం చేసే పనులలో ఆ ఆ సూత్రానికి విభిన్నంగా ఉంటాయి. కొంచెం చేసినా కూడా మనం సఫలీకృతం కాకపోయినా కూడా మనకి వచ్చే ఫలితం మన దగ్గరే ఉంటుంది. మళ్ళీ మనం మంచిగా ఆ యొక్క మళ్ళీ ఇంకోసారి ఆ పనిని ఆ పనిని చేయడానికి ప్రయత్నించినప్పుడు మనం చేసిన ప్రయత్నం యొక్క ఫలం మన దగ్గరే ఉండి అది మళ్ళీ మన బ్యాంక్‌లో పైసలు వేసుకున్నట్లు అది దాని తద్వారా మనకి ఇంకో మంచి ప్రయత్నం చేసేదానికి అవకాశం కలిగిస్తుంది. అంటే మనం భగవద్భక్తిలో చేసేటప్పుడు మనకి అంత భయం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి అడుగు, చేసే ప్రతి మెట్టు కూడా ఎక్కడో ఒక్కడ దానికి అది ప్రతిఫలం దాని మీద రాసే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ భయం అనే శబ్దానికి మళ్ళీ నేను ఆ శబ్దం వచ్చిన కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను. తర్వాత హాని కూడా జరగదు. ఈ ఈ అంటే ఈ ఈ మామూలుగా భౌతిక జగత్తులో చూస్తే కొన్ని పనులు మనం చేసినప్పుడు అది సరిగ్గా చేయలేదనుకోండి, చాలా హానికరం అయితాయి. ఒకప్పుడు ఆహ్, యుద్ధాల్లో అనండి, ఇప్పుడు ఏదైనా డాక్టర్ పనిచేస్తున్నారనుకోండి, డాక్టర్ ఏదైనా ఆపరేషన్ చేస్తున్నాడనుకోండి, కొంచెం గడబడి చేశాడనుకోండి అటు ఇటు, ఏమైతుంది పేషెంట్‌కి చాలా గడబడయిపోతుంది కదా! ఒకప్పుడు ఆపరేషన్‌లు సరిగ్గా కావు. చాలా బాధపడతారు. ఒకప్పుడు పేషెంట్ చనిపోవడం కూడా జరుగుతుంటుంది. అలా ఎన్నో, ఎన్నో మనం డ్రైవింగ్ చేస్తుంటాం. సరిగ్గా డ్రైవ్ చేయలేకపోయామనుకోండి, సరిగ్గా చేయకపోతే మనకేమైతుంది? మనకైనా హాని కలగొచ్చు, ఇంకొకళ్ళకైనా హాని కలగొచ్చు. కానీ భగవద్భక్తి విషయంలో మనం తప్పు తప్పుడు మనం చేయ చేయాలనుకున్నంత స్థితిలో కూడా ఒకటి చేయలేకపోయినా, తప్పుగా చేసినా కూడా దానివల్ల మనకి హాని కలగదు. అంటే మనకేం పాపం రాదు. అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? నువ్వేం భయపడకు. నేను చెప్పినట్లయితే నువ్వు చేస్తే, అది నువ్వు కొంచెం చేసి సఫలీకృతం కాకున్నా నో ప్రాబ్లమ్. నువ్వెంత చేస్తే దానికంత నీకు ఫలితం కలుగుతుంది. అలా చేస్తూ నువ్వు చేయవలసింది చేయలేకపోయి తప్పుడు చేసినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నేను చెప్పినట్లు నువ్వు చేస్తున్నావు గనక. అంటే నువ్వు భక్తి మార్గంలో ఉన్నావు గనక. హాని లేదని చెప్తూ, ఆ మార్గంలో నువ్వు ఇది వదిలేసేయి. ఈ తప్పు చేస్తానా? పూర్తిగా చేయగలుగుతానా? తప్పులు లేకుండా చేస్తానా? వాటిని కూడా పక్కన పెట్టు. కొంచెం స్వల్పమప్యస్య ధర్మస్య. నీ ధర్మాన్ని ఇక్కడ మళ్ళీ ధర్మం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ధర్మం గురించి మాట్లాడాడు. నీ ధర్మం ఇది, క్షత్రియుడిగా నీకు ఈ ధర్మం ఇది, నీ విద్యుత్ ధర్మం ఇది, ఇలా పాటించాలి అని కూడా చెప్పారు కనుక, మళ్ళీ ధర్మం గురించి తీసుకొస్తున్నాడు. అంటే నీకు కొంచెం చేసినా కూడా ఎప్పుడైతే నువ్వు ధర్మంలో ఉంటావో, ధర్మ రక్షణ కొరకు ఉంటావో, ఇక్కడ కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం కింద చెప్పబడి ఒక ధర్మం కొరకు అయ్యే పోరాటం గనక నువ్వు ఆ ధర్మాన్ని పట్టుకొని ఉంటావు. కొంచెం ప్రయత్నించినా సరే నీకు నువ్వు పడే భయం నుంచి నువ్వు బయటికి వస్తావు అని చెప్పడం జరిగిందనమాట. అందుకని ఈ శ్లోకాన్ని ప్రభుపాదుల వారు కూడా చాలా సార్లు ఉల్లేఖించారు. ఈ శ్లోకాన్ని తలుచుకోవడం వల్ల. ఎందుకంటే ఈ శ్లోకం మీద ఇందాక నేను మళ్ళీ చెప్పినట్లు మనకి ఈ శ్లోకం మీద విశ్వాసం ఉంటే మనకి కలిగే ఎన్నో భయాలు నుంచి కూడా మనం బయట పడతాం. ఎప్పుడైతే మనం చేస్తున్నది భక్తి యుక్తి సేవ మీద మనకి విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసం వల్ల మనం చేసేది ప్రతిదీ కూడా మనతోనే ఆ ప్రతిఫలం అనేది మనతోనే ఉండి, మనని ఇంకా ముందరికి భక్తి మార్గంలో తీసుకువెళ్తుంది గనక, మనకి ఎటువంటి భక్తి యుక్తి మార్గంలో ఆత్మ సంబంధమైన దృష్టికోణంలో మనకి హాని కలగదు గనక, మనం కొంచెం చేసినా సరే మనం ముందరికి వెళ్ళొచ్చని చెప్పగలిగే మంచి శ్లోకం అన్నమాట. అందుకని మనం కూడా భక్తియుక్తి మార్గంలో మనం ఏమైనా సేవ చేస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు బాధలు కలిగినా, ఒక్కొక్కప్పుడు మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా, సందేహం వచ్చినా, ఏంటి నేను ఇంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాను? ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నాను?
దీనివల్ల నాకేమైనా లాభం ఉందా, నాకేం కనబడట్లేదేనే అనే డౌట్స్ లాంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని మనం గుర్తు పెట్టుకోవడం అవసరం. ఎందుకంటే ఈ శ్లోకంకి అంత ముఖ్యత ఉందన్నమాట. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే భయం అనే పదం వాడారన్నమాట. అంటే ఈ భయం అనే దాన్ని కూడా మనం రెండు మూడు విధాల కింద అర్థం చేసుకుంటే ఈ శ్లోకంలో ఈ శ్లోకంతో పాటు మనకి ఆ శ్లోకంలో ఉండేది ఇంకొంచెం మీనింగ్ అర్థమవుతుంది అనమాట. ఒకటి అర్జునుడి పరిస్థితి భయం, భయాందోళనతోనే కదా అతను కంగారు పడుతున్నాడు, యుద్ధం చేయాలా చేయకూడదా అని ఆ భయం. అంటే ఒక మనిషికి భయం ఉండాలా, భయం ఉండకూడదా అనేది ఒక డౌట్ వస్తుంది అనమాట. నువ్వు మహత్తరమైన భయం నుండి కూడా మనుషుల్ని రక్షించును అంటే, అంటే మహత్తరమైన భయం అంటే ఒక భయం అనేది ఉంది, ఒక మహత్తరమైన భయం ఉంది. అంటే దాని నుంచి మనిషి రక్షింపబడాలి. భయం నుంచి రక్షింపబడకుంటే మనుషుడు ఏదో అవుతాడు అన్నట్లే కదా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. మరి మనిషికి భయం ఉండాలా ఉండకూడదా అంటే, మనం మామూలుగా మన జీవితాల్లో మనం దాన్ని అన్వయించుకుంటే ఇది ఒక డిస్కషన్ అన్నమాట, చర్చనీయాంశం అసలు. భయం ఉండాలా ఉండకూడదా అని. కానీ ఈ భయం అనే శబ్దాన్ని మనం కొంచెం కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకి చాలా ఉపయోగకరమవుతుంది అన్నమాట. భయం అనేది ఉండాలి. అర్జునుడికి ఇక్కడ భయం అనేది ఉండాలి. ఎందుకు భయపడుతున్నాడు అర్జునుడు? ఆ యొక్క యుద్ధం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాడై, ఆ యుద్ధంలో ఈ తర్వాత అయ్యే పరిణామాలు తెలిసిన వాడై, ఆ యుద్ధం అయితే తను భీష్ముని, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి చాలా మందిని చంపాల్సి వస్తుంది. ఆ దాంతో తను భయపడతాడు. అంటే ఆ యొక్క యుద్ధ రంగం మీద ఆ యుద్ధ రంగం యొక్క స్థితి, దాని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాడని అయి తను సరిగ్గా చేస్తానో చేయలేనో చేయకుండా ఉంటానో అని భయపడుతున్నాడు అనమాట. అంటే భయం అనేది ప్రతి మనిషిలోనూ ఉండాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కానీ భయం ఉందని మనం భయపడకూడదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. భయంతో మనం భయపడకూడదని ఈ శ్లోకం చెప్తోంది. ఎందుకంటే ఈ శ్లోకం మీద భగవంతుడి మీద విశ్వాసం ఉంటే నీకు భయం ఉన్నా దాంతో నువ్వు భయపడవు. కానీ భయం అడుగు ఉండాలి. ఎందుకు భయం అంటూ ఉండాలి? మనకి ఎప్పుడైతే భయం అంటూ ఉందో ఆ చేసే పని మీద మనకి ఏకాగ్రత పెరుగుతుంది. ఆ పని మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అని ఉంటుంది అన్నాడు. భయం ఎలాంటిదంటే కార్లో బ్రేక్ లాంటిది. మనం కార్లో బ్రేక్స్ ఎందుకు ఉంటాయి? మనం స్లోగా వెళ్ళడానిక, మనం ఫాస్ట్గా వెళ్ళడానిక? ఫాస్ట్గా వెళ్ళడానికి కదా. స్లోగా వెళ్ళడానికంటే మన కార్ ఎందుకు? బ్రేక్ ఎందుకు అంటుంటుందని మనం ఫాస్ట్గా వెళ్ళడానికి. ఫాస్ట్గా వెళ్తూ మనం బ్రేక్ ఎందుకు పెడతారు? నువ్వు ఫాస్ట్గా వెళ్తే ఇక్కడ ఆగాల్సి వచ్చినప్పుడు ఎక్కడ బ్రేక్ వేయచ్చారు. అందుకనే కదా మనం బ్రేక్ ఉపయోగిస్తుంటాం. భయం కూడా అలాంటిదే. భయంతో భయం మన్ని ఉత్తేజపరుస్తుంది యాక్చువల్లీ. ఒక పనిని ఇంకా బాగా చేయాలి, ఈ పని చేయకపోతే ఈ పరిణామం ఇలా ఉంటుందనే దాన్ని మనని గ్రౌండ్ మీద పెట్టి మనని ఒక పనిని మంచిగా చేసేటట్లు చేస్తుంది. కాకపోతే ఈ భయాన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారంటే చాలా మంది, ఈ భయం అనేది ప్రతి ఒక్కళ్ళలో భయం అంటూ ఉంటుంది. భయం లేని వాడు అంటూ ఈ ప్రపంచంలో ఉండడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అలా సృష్టింపబడితే దుఃఖ దోషాను దర్శనం, మృత్యు లోకం ఇది. పుట్టిన వాళ్ళందరూ చావాల్సిందే. ప్రతిదీ మారుతుంటుంది. ఎప్పుడు ఏమైతుందో తెలీదు, ఎవరికీ తెలీదు. నాకు భయం లేదు అన్న వాడు అసలు కరెక్ట్ గా చెప్పట్లేదని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే భయం లేనివాడు అన్నది ఉండదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నా భయం భయం ఉన్నందుకు భయపడకుండా భయాన్ని లోపల పెట్టుకొని కంట్రోల్ చేసుకొని మనకి భయపడనట్లు మనకి బయట కనబడతారు. అంటే ఆ భయాన్ని అదుపులో తీసుకుంటారు. కానీ అలాగాని వాళ్ళు భయపడట్లేదని మనం చెప్పలేము. ఇంపాసిబుల్. ఎవరు భయం లేకుండా ఉండరు. ప్రతి ఒక్కరికి కొందరు ఏం చేస్తారంటే ఆ భయాన్ని వాళ్ళు లోపల ఉంచుకోలేక భయపడుతున్నట్టు కూడా మనకు కనబడతారు. వాళ్ళనే అంటుంటాం కదా, నువ్వు ఎందుకు ఊరికైనా భయపడుతున్నావు, ఎందుకు నువ్వు ఎప్పుడు ఆలోచిస్తుంటావు, నువ్వు ఎప్పుడు ఏంటి వరీడ్గా ఉంటావు అని చెప్తుంటాం కదా, చింతిస్తుంటాం. ఇది చాలా ముఖ్యం మనకి సత్సంగంలో. ఎందుకంటే ఇది నాకు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు సఫర్ అయ్యేది కనుక నేను మీకు చెప్తున్నాను. ఎందుకు నేను సఫర్ అవుతాను కూడా నేను చెప్తాను, ఎందుకు బాధపడతాను అని కూడా చెప్తాను. అంటే భయం అనేది మనకు ఉండాలి. భయం ఉంటే దానికి అది మనకు ఒక జాగ్రత్త అనేది మనకు చూపెడుతుంది అనమాట. ఈ పని ఇది ఇంపార్టెంట్.
నాకు భయం లేదు. నేనేవో రోజు ఇది పని చేస్తున్నాను. నేను రోజు పాడతాను. నేను రోజు ఆ పని చేయగలుగుతాను. ఆ సేవ చేస్తున్నాను. నన్ను అందరూ మెచ్చుకుంటున్నారని ఎప్పుడైతే భయం లేకుండా మనం చేయడం మొదలు పెడతామో, అప్పుడు వచ్చేది మనలో ఉండేది అహం. అహం నుంచి వచ్చేది ఫలితం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటారు, "ఓహ్! నాకు భయమే లేదు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను. నేను ఎప్పుడు బాగా చేస్తాను. ఇదేంటి నేను చేస్తుంటాను." అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని చూసి మనం పులిని చూసి నక్క వాత పెట్టినట్టు అనవసరం పెట్టుకోవడం. వాళ్ళు పులి కూడా కాదు నా దృష్టిలో. మనం వాత కూడా పెట్టుకోక్కర్లేదు. మనకి భయం ఉండాలని మనం ఎప్పుడు తలుచుకోవాలి. ఇంకొకటి ఇంకొకళ్ళు భయం చూపెడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారంటే, కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనవసరంగా భయపడుతూ వాళ్ళ జీవితాల్ని అప్పుడున్న పరిస్థితుల్లో తప్పుడు పనులు చేస్తారు ఆ భయంతో అన్నప్పుడు, ఆ సమయానుకూలంగా మనం వెళ్లి వాళ్ళకి కొంచెం ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళు భయపడుతున్నారని ఎప్పుడు వాళ్ళని విమర్శించకూడదు. చిన్న చూపు చూడకూడదు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, కొన్ని కొన్ని విషయాలుంటాయి గదా! మన జీవితాల్లో. అది ఎప్పుడైతే మనం మన మనం వాటి ద్వారా బాధపడతామో, దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఈ భయం అనే దాని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తున్నాడు. ఈ రెం ఈ నువ్వు ప్రయత్నం చేయడానికి నువ్వు భయపడకు. ప్రయత్నం చెయ్యి. ఫలితం వచ్చినా రాకున్నా నీకొచ్చేది మటుకు వస్తుంది. నీ ప్రయత్నం అనుకూలంగా. నీకు హాని జరగదు. కొంచెం నువ్వు చేసినా నువ్వు భయం నుంచి రక్షింపబడతావు. భయం గురించి చెప్తున్నాడు. అందుకనే భయం గురించి మాట్లాడుతున్నాను. భయం అందరికీ ఉండాలి. కానీ భయం ఉందని మనం ఊరికే బెంబేలు పడిపోకూడదు. ఇంకొకళ్ళకి వాళ్ళు భయాన్ని లోపల పెట్టుకోకుండా బయటకి భయాన్ని వ్యక్తీకరిస్తుంటే వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే నా మీద వచ్చే విమర్శల్లో చాలా మటుకు ఇదొక ఒక విమర్శ. నా సన్నిహితులు గాని, కుటుంబ సభ్యులు గాని, ఒకప్పుడు ఆఫీస్‌లో గాని, "నీకెక్కువ భయం, నువ్వు కొంచెం పిరికి పందవి, ఎప్పుడు వర్రీ అయితావంటారనమాట." కరెక్టే. ఎందుకంటే ఒక పనిని నేను తీసుకున్నప్పుడు, ఆ పనిని నేను చేయగలుగుతానో లేదా అని ఎప్పుడు నాకొక భయం అంటూ ఉంటుంది. ఆ భయం అంటూ ఉంది గనక, ఆ భయాన్ని నేను లోపల పెట్టుకోలేను గనక, అది బయటకి వ్యక్తీకరిస్తాను గనక, వాళ్ళేమనుకుంటారంటే అది చేతకానితనం అనుకుంటారు ఒకప్పుడు. ఇంకప్పుడు వీడు అనవసరంగా భయపడుతున్నాడు వీడేంటిలే అనుకుంటారన్నమాట. అది నన్ను అన్నప్పుడు ఎవరైనా అంటుంటారు చాలా సార్లు నేను విన్నాను. చిన్నప్పుడు ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు చాలా మనసు చివుక్కుమనిపిచ్చేది. నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? ఇంత వర్రీడ్‌గా ఉన్నావు. ఎప్పుడు వర్రీడ్‌గా ఉంటావు. నాకైతే భయం లేదని ఎవరైనా చెప్పేత్తే నాకు చాలా, చాలా, చాలా నాకు మనసు బాధ పెట్టేదన్నమాట. ఇప్పటికి ఈ రోజుల్లో కూడా కొంతమంది అంటుంటారు. ప్రభు చాలా భయపడుతుంటారు. ప్రభు వర్రీడ్‌గా ఉంటారు. అది ఎప్పుడైనా విన్నప్పుడు నాకు నా మనసు చాలా చివుక్కుమనిపిస్తదన్నమాట. నాకెందుకు చివుక్కుమనిపిస్తదంటే 2 ఒకటి వీళ్ళెవరు? నేనెంత భయపడుతున్నాను వీళ్ళకెందుకు అవసరం? నేను భయపడుతున్నానా? భయపడట్లేదా? నేను చేసేది నేను చేయగలుగుతున్నానా? లేదా? దాని మీద నా నా వాళ్ళు వాళ్ళు నన్ను విమర్శించడమో, ప్రశంసించడమో చేయాలి గానీ, నేను భయపడుతూ చేస్తున్నానా? భయపడకుండా చేస్తున్నానా? అనేది వాళ్ళకనవసరం. అదొకటి. వ్యక్తిగతంగా నాకలా అనిపిస్తదనమాట. ఇంకొకటి వాళ్ళు నన్నేదో చిన్న చూపు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎలాగైతే ఎవరికైనా నాకు మెల్లకన్నుందనుకోండి, నేను మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం చూడడానికి నేను అటు ఇటు ఏదైనా చేస్తుంటే నా పక్కకి ఎవరైనా వచ్చి, "ఆ! జగన్ నీకు మెల్లకన్నుంది కదా! నువ్వు సరిగ్గా చూడట్లే కదా! నాకు 2 కళ్ళు బాగున్నాయి నేను చూస్తున్నానని." అంటే నాకెలా అనిపిస్తుంది? చివుకుమనిపించదు? అలానే అన్నమాట. అందుకనే ఈ భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందని చేసి, మనం ఒకప్పుడు భయపడకుండా ఉన్న స్థితిలో ఉన్నా కూడా, ఇంకొకళ్ళు భయపడుతుంటే మటుకు వాళ్ళ దగ్గరికెళ్ళి ఎందుకు ఊరికేనే ఏం తెలియకుండానే కూడా ఒకప్పుడు "ఏం భయపడకు, ఎప్పుడు వర్రీడ్‌గా ఉంటావు. నువ్వు పిరికి పందవా" అనడం మటుకు చాలా తప్పు. ఎప్పుడు మనం ఇంకొకళ్ళకి భయపడకుండా ఉండు అని ఎప్పుడు సలహా ఇవ్వాలంటే, ఆ భయంతో వాళ్ళు బెంబేలెత్తిపోతుంటే, అప్పుడు మనం వెళ్లి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఆ స్థితిలో వాళ్ళు తప్పుడు చేస్తారు. ఎలాగైతే ఇప్పుడు అర్జునుడు భయంతో బెంబేలు పడిపోతున్నాడు. బెంబేలు పడి యుద్ధం చేయనంటున్నాడు. తను చేయవలసింది చేస్తూ అర్జునుడికి కృష్ణ నాకు భయమేస్తోంది. ఎందుకంటే ఇంతమంది యోధులను నేను చంపాలి. కానీ నేను యుద్ధం చేస్తాను. ఇది నా విద్యుత్ ధర్మం అని ముందరకు వెళ్తే కృష్ణుడు అర్జునుడికి ఇవేం చెప్పేవాడు కాదు. కానీ అర్జునుడు భయంతో బెంబేలు పడిపోతున్నాడు గనక అలా చెప్పాల్సొస్తుందన్నమాట. ఇంకొకటేంటంటే ముఖ్యంగా మన భయం గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే కొందరుంటారు. నాకేం భయం లేదు. నేను భయం లేకుండా ఉన్నానని. అది ఉట్టి అది బూటకం. బూటకం కంటే ఇంకేం లేదు. దానికంటే ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు భయపడాలి. భయపడితేనే మంచిది. ఎందుకంటే ఈ భయం లేకపోతే మనం చేసే పని సరిగ్గా చేయలేం. దానివల్ల మనకు గర్వం వస్తుంది. మనం ఏదో చేసేసామని అనుకుంటాం గానీ
దానివల్ల లాభం మనకి దానివల్ల భక్తియుక్తి మార్గంలో మనం ముందరకు వెళ్ళలేం. ఇంకొకళ్ళని అనవసరంగా మనం కించపరుస్తూ చిన్న చూపు చూస్తున్నట్టు ఉంటాం. ఇంకొకటి ఏంటంటే, ఒక విషయం గురించి మనం భయపడుతున్నాము అంటే దాని యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. దీనికి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఇది ఇంతకు ముందు కూడా చెప్పే ఉంటాను 2, 3 సార్లు. ఎందుకంటే నాకు జీవితంలో నాకు చాలా నచ్చినది అంటే నేను చెప్పాను కదా! నాకు భయం, భయం, భయం అని అందరూ నన్ను కొంచెం చిన్న చూపు చూస్తారు. నన్ను ఆహ్, విమర్శిస్తుంటారు గూడా. కొందరు చిన్న చూపు కూడా చూస్తుంటారు. కనుక ఒక మహా వ్యక్తి, ఇద్దరు మహా వ్యక్తులు వాళ్ళు కూడా భయపడతారని వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు అది నాకు నచ్చింది. ఒకటి లతా మంగేష్కర్. లతా మంగేష్కర్‌ని ఎవరో అడిగారన్నమాట ఒకసారి. మీరు ఇంత పెద్ద గాయకురాలు, ఇంత ఫేమస్ కదా! మీరు ఇండియాలో నైటింగేల్ అని చెప్పుకునేవాళ్ళు. ఒకటి మీరెప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా చెప్పులు బయట పెట్టి స్టేజ్‌కి కొంచెం దండం పెట్టుకొని కొంచెం గౌరవనీయంగా వస్తారు. అంత పెద్ద గాయకులైన మీ చుట్టూ మీతో పాడేవాళ్ళే ఆహా! ఓహో! అని వాళ్ళు అనుకుంటుంటే మీరు అంత వినమ్రతతో ఎలా ఉండగలుగుతారు? ఇంత పేరు ప్రఖ్యాతులు కాంచిన మీరు ఎలా ఉంటారంటే ఆవిడేమంటారంటే నేను భయంతో ఉంటానన్నారు. అంత పెద్ద గాయక. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. మీకు భయం ఏంటి అని. ఇన్ని 50,000 సినిమా పాటలు పాడారు. ఎన్నో ఎన్నో సినిమా ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నారు. మీకు భయం ఏంటని. అనిపించదు కదా! లతా మంగేష్కర్‌కి నాకు పాడడానికి భయమేస్తుంది అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా! అయితే ఆవిడ అన్నారన్నమాట. నేనెందుకు భయపడతానంటే ఫస్టు నేను పాడతానని ఇంతమంది లక్షల మంది వచ్చేసారు. వాళ్ళు నేను బాగా పాడతానని అనుకుంటున్నారు. గానీ వాళ్ళు వాళ్ళని నేను సంతృప్తి పరచలేనేమో ఇవాళ పాడుతున్నప్పుడు అనే నాకొక భయం. ఇంకొకటేంటంటే నాకు నా గళంలోంచి పాట ఎలా వస్తుందో నాకే తెలీదు. అది భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన దానికే నాకొస్తుంది. భగవంతుడు ఎందుకిచ్చాడో నాకు తెలీదు. ఎప్పుడిచ్చాడో నాకు తెలీదు. అది ఎప్పుడు తీసేస్తాడో కూడా నాకు తెలీదు. నేను భయంగా ఎందుకు భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటే, భగవంతుడా! నేను ఈరోజు పాడతానని ఇంతమంది ఈ హాల్‌లోకొచ్చారు. వాళ్ళు నేను బాగా పాడాలనుకుంటున్నారు. వాళ్ళు వినాలనుకుంటున్నారు. వాళ్ళ యొక్క కోరికని తీర్చేటట్లు కనీసం ఈ ఒక్క రోజు నేను ఈ పాట పాడేటప్పుడు నాకు నువ్విచ్చిన ఈ పాట పాడే శక్తిని నా నుంచి తీయకు. ఈ ప్రోగ్రామ్ అయ్యాక నువ్వు తీసేసేయి. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అని భయంగా ఆవిడ చెప్పుకుంటారట. అందుకనే ఆవిడ అన్ని రోజులు 50 కంటే ఎక్కువ ఏళ్ళు అంత ప్రసిద్ధ గాయకున్నారు. అంత ఆ స్థితిలో ఉన్న ఆవిడ కూడా ఒక చిన్న పని ఆవిడకేంది స్టేజ్ మీద వచ్చి పాడడం అంటే ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ అట్ ఆల్. ఆవిడ భయపడేవాళ్ళు. అలానే 'సచిన్ టెండూల్కర్' కూడా ఒకళ్ళు అడిగారు. "అయ్యా మీరేంటి ఎప్పుడు అలా పరిగ రన్స్ చేస్తూనే ఉంటారు. మీరు 100 సెంచరీలు చేశారు. ఎ ఎ ఏంటి మీలో ఎందుకు అంత అన్ని రన్స్ చేసే అంత మీకు ఆ శక్తి ఆహ్, ఎలా వచ్చింది మీకు? ఆ ధైర్యం, ఆ నమ్మకం ఎలా వచ్చింది మీకు?" అంటే ఆయనన్నారు, "నేను భయపడుతుంటాను ఎప్పుడు" అన్నారు. అంటే మీకేంటి భయం? ఇన్ని రన్స్ చేశారు. బౌలర్స్ భయపడాలంటే మీరంటే భయపడతారు. మిగతా వాళ్ళు భయపడతారు. ప్రత్యర్థులు మీరంటే భయపడతారు గానీ మీరు భయపడడం ఏంటని. ఆయనేమన్నారంటే, "నేను బ్యాటింగ్‌కొస్తే నాకొకటి తెలుసు. అందుకని అది భయం నాకు. బౌలర్ వేసే ప్రతి బాలు నన్ను ఔట్ చేయగలదు. ప్రతి ఒక్క బాల్ కూడా నన్ను ఔట్ చేసే శక్తి ఆ బాల్‌లో ఉంటుంది. ఆ బౌలర్‌లో ఉంటుంది. అందుకని నేను భయపడుతుంటాను. అంటే ఈ బాల్ నేను ఆడితే అమ్మా! గట్టెక్కాను. ఇంకొక బాల్ ఆడొచ్చు" అని అనుకుంటాను. అంటే ప్రతి బాల్లు నన్ను ఔట్ చేసే శక్తి ఉంది గనక, ఆ బాల్ రాకముందే నేను భయపడుతుంటాను అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే, అంటే వాళ్ళకి ఆ భయం గురించి అంత తెలుసు. వాళ్ళు భయపడుతున్నారు గనక, వాళ్ళలో భయం ఉంది గనక, కొంతమంది ఆ భయాన్ని లోపల పెట్టుకొని బయటకు చూపెట్టరు. కొంతమంది భయాన్ని బయటకు చూపెడతారు. కానీ ఆ భయం ఉంది గనుకనే వాళ్ళు అంత ముందరకు వెళ్లారు. ఆ భయం చేత రక్షింపబడ్డారు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ ప్రయత్నం కొంచెం తప్పుగా చేసినా కూడా భగవంతుడు దాన్ని సరిదిద్దుతాడు. భగవంతుడు వాళ్ళని రక్షిస్తాడు అన్న నమ్మకం ఉంది. ఆ భయంతో వాళ్ళకి అభివృద్ధి. అంటే ఈ 2 చిన్న ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, మనం గూడా ఒకప్పుడు ఏదైనా కొంచెం మనకి బాగా వచ్చేసినప్పుడు, వచ్చేసిందనుకున్నప్పుడు మనం భయపడడం మానేస్తాం. ఎప్పుడైతే మనం భయపడడం మానేస్తామో, అప్పుడొస్తుంది మనలో కాన్ఫిడెన్స్. కరెక్టే అది మంచిదే. కాన్ఫిడెన్స్ ఏమంటారు తెలుగులో? మనకి
వచ్చేది విశ్వాసం. విశ్వాసం పర్వాలేదు, ఆ స్టేజ్ వరకు ఉంటే పర్వాలేదు కొంచెం. ఆ నా విశ్వాసం వేసింది దృఢ విశ్వాసం నుంచి ఇంకా దాటి దాటి అంధవిశ్వాసం. అంటే మనం ఇంకా మనం ఏం చేసినా పర్వాలేదు, తప్పుడే చేయం, మనకేం భయం, అందరు మనం మెచ్చుకుంటారు, ఏం చేసినా అనుకుంటామే. అది ఆ భయం లేకుండా ఉండే స్థితి మనం అక్కడికి తీసుకెళ్తుంది. అది మామూలు భౌతిక జగత్తులో అయితే పర్వాలేదు, తప్పులు చేయడం ఎవరో మనకు దిద్దడం జరుగుతుంది. కానీ భక్తియుక్తి మార్గంలో మనం చేసేటప్పుడు భయం అనేది మనం మర్చిపోతే మనం చేసేది తప్పుడు పనులు చేస్తాం. అలానే శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పాడు, నేను తప్పుగా చేస్తే కూడా నాకేం కాదని. అంటే తెలియకుండా తప్పు చేస్తే హాని కలగదు, కానీ తెలిసి కావాలని కావాలని గర్వంగా చేసే పనికి మనకి తప్పకుండా హాని కలుగుతుంది కదా. అలా భయం లేకుండా మనం ప్రవర్తిస్తే మనం చేసేది ముఖ్యమైన పొరపాటు ఏంటంటే వైష్ణవ అపరాధం. వైష్ణవ అపరాధాల్లో చేసే మోస్ట్ ఆఫ్ ది వైష్ణవ అపరాధాలు ఎందుకు వస్తాయంటే మనకు ఆ భయం కోల్పోవడం వల్ల. ఎప్పుడైతే మనం అప్రమత్తంగా ఉంటామో, ఆ భయంతో ఉంటామో, భక్తియుక్త సేవని మనం భయంతో జాగ్రత్తతో చేయాలి. ఎందుకంటే ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోతే, భక్తులను నేను ఏదైనా కష్టపెడితే, నేను ఏదైనా తప్పుడు చేస్తే నాకు అయ్యేది గడబడైతుంది కనుక నాకు ఆ భయం, ఉండవలసిన భయం ఉండాలి. ఆ భయం చేత నేను ఎప్పుడు రక్షింపబడతాను అంటే నాకు ఈ శ్లోకం, ఇలాంటి శ్లోకాల మీద విశ్వాసం ఉన్నప్పుడు అని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే భయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ భయం లేకుంటే ఒకప్పుడు మన మనుగడే ఆగిపోతుంది. ఒకడు ఏదైనా పావును చూసామనుకోండి, నాకేం భయం లేదు, నేను దగ్గరికి వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే ఏమైతుంది? మనకు అందరికి తెలిసిందే కదా. భయం అనేది మనకు ఒక ప్రేరణ కూడా కలిగిస్తుంది. సడన్ గా మనం ఉన్న చోట ఏదైనా మనం రోడ్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా కుక్క ఏదో వచ్చింది అనుకోండి, మనం మామూలుగా నడుస్తూ నార్మల్ గా మనకు ఫాస్ట్ గా నడవడం కానీ పరిగెట్టడం కానీ అంత అలవాటు ఉండదు. కానీ ఆ కుక్క అలా వచ్చి మనం ఏం చేస్తుంటే మనం ఫాస్ట్ గా పరిగెడతాం. దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి మనకి? నార్మల్ గా రోజు నేను పరిగెట్టమంటే మనం పరిగెట్టలేం, 2 అడుగులు ఏం కానీ అలసిపోతాం. కానీ ఆ కుక్క మనం వెంబడొస్తుంటే భయం వల్లే కదా మనకు ఆ శక్తి వచ్చింది. మనని కాపాడుకునే శక్తి దేని వల్ల వచ్చింది? మనలో ఆ శక్తి లేదు. ఎప్పుడైతే మనం భయపడ్డామో అప్పుడు మనకు ఆ పరిగెట్టే శక్తి మన 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 బాడీలో కలిగింది కదా. అందుకనే భయం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు భయం లేదు అన్న వాడిని మీరు ఎప్పుడైనా కలిస్తే, ఎవరైనా అంటే వాడికి చెప్పి హరే కృష్ణ అని పెట్టి వాడి వాడి అడుగుజాడల్లో నడవకుండా ఉండండి. భయపడాలి మనం. భయపడితేనే మనకు ఆ చేసే దాని మీద దాని యొక్క వాల్యూ, నాకు ఇది అంటే నేను నాకు ఒక ఇది ప్రాముఖ్యత అనేది మనలో ఉండాలి. ఎలాగైతే నేను ఇంకో చిన్న సెల్ఫ్ డబ్బా కాదు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ శ్లోకం వచ్చే శ్లోకం నేను చాలా సార్లు కూడా మాట్లాడి ఉండొచ్చు దీని గురించి. అట్లీస్ట్ ఒక 10-15 సార్లు అయినా మాట్లాడుంటానని నాకు తెలుసు. కానీ ఇవాళ మళ్ళీ ఈ శ్లోకం గురించి మాట్లాడాలి అన్నప్పుడు మళ్ళీ ఒక 2 గంటలు నాకు తెలిసిన బుక్స్ లోను నేను చేసుకున్న నోట్స్ చదువుకున్నా. ఎందుకు? అయ్యో, నాకు తెలిసింది నేను సరిగ్గా చెప్తానో చెప్పలేనో, ఈ ఈ క్లాస్ వినాలని కొంతమంది వస్తున్నారు, నేను సరిగ్గా చెప్పగలగాలి అన్న భయం ఉంది కనుక నేను బుద్ధిగా కూర్చొని 2 గంటలు చదువుకోగలిగాను. ఆ చదువుకోవడం వల్ల నాకు కూడా ఉపయోగమైంది. మళ్ళీ నాకు ఎప్పుడో గుర్తురానివి, మర్చిపోయినవి గుర్తొచ్చాయి. అలా అందుకని ఈ భయం అనేది, భయం చేత మనం రక్షింపబడాలి. కానీ భయంతో బెంబేలు పడిపోకూడదు. భయం నాకు లేదు అని గర్వంగా మటుకు ఎప్పుడు ఉండకూడదు. భయం మనకి ఇచ్చే మంచి ప్రేరణ. మన మనకు దిక్సూచిలాగా, మనకు ఒక దిశానిర్దేశం ఇచ్చేది భయం. సో భయాన్ని అంత అల్పంగా తీసుకొని ఇంకోటి భయపడుతున్నాడని, వాడిని ఉరికేనేదని, చింతిస్తున్నాడని, ఎప్పుడు వరీడ్గా ఉంటాడని ఎప్పుడు అనకండి. అలా అనుకునే వాళ్ళు చాలా బాధపడతారు. అలా బాధపడే వాళ్ళు లేరు ఒకండి. ఇంకో మంది నాలాంటి వాళ్ళు కూడా బోల్డంత మంది ఉంటారు కదా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్. నేను అలా బాధపడుతున్నాను కనుక ఇంకా ఎవరైనా ఎప్పుడైనా భయపడుతున్నప్పుడు వాళ్ళని మెచ్చుకుంటాను నేను. అంటే నీకు ఈ చేసే దాని మీద నీకు ఇంత ఇంపార్టెన్స్ అనుకుంటున్నావు, అందుకని నువ్వు భయపడుతున్నావు అని నాకు అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఈ శ్లోకం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యయో న విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయం. 3, there is no problem in doing something incomplete, and there is no sin for doing something imperfectly. Incompleteness, imperfectness are okay in devotional service. పని పూర్తిగా చేయలేకపోవడం, పనిని బాగా చేయలేకపోవడం భక్తియుక్తి మార్గంలో
అవి మనకి ఏమీ హాని కలిగించవు అని ఈ శ్లోకం మనకి చెప్తుంది కనుక ఈ శ్లోకం మీద మనకి విశ్వాసం ఉంటే మనకి మన భక్తి మీద మనకి విశ్వాసం ఉంటుంది. మనం భయంతో జాగరూకతతో భక్తి మార్గంలో మనం ముందరికి వెళ్తాం. అందుకని పెద్దలు ఈ శ్లోకం గురించి చాలా చాలా వ్యాఖ్యలు చేశారన్నమాట. సో మనం వచ్చే శ్లోకానికి వెళ్దాం. ఇది కూడా భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకం కింద పరిగణించబడింది. ముఖ్యంగా మనకి అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో ఉండే వాళ్ళకి ఈ శ్లోకం యొక్క ఒక సాన్నిధ్యమైన సంబంధం ఉంది. దాన్ని చదువుకున్నాం. ఒక్క నిమిషము. అండ్ వై ఐమ్ నాట్ ఏబుల్ టు ఓకే 1 సెకండ్ ఒకే పేజ్ లో తీసుకో. ఇందాక నేను చెప్పినట్లు ఈ భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం కూడా కంఠస్థ పట్టవలసిన శ్లోకం అయితే భగవద్గీతలో ఉండే 2వ అధ్యాయంలో 40 తప్పకుండా కంఠస్థ పట్టవలసిన శ్లోకం. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 241 వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన. నా మిస్సైనట్టుంది. బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అది ఈ మార్గమును ఉన్నవారు స్థిర ప్రయోజనములతో ఒకే లక్ష్యమును కలిగి ఉందరు. ఓ కురునందన, స్థిర ప్రయోజనం లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. హరే కృష్ణ. అంటే ఇక్కడ ఈ కనెక్షన్స్ చూడండి మీరు. ఈ ప్రయత్నం నందు అన్నారు. అంటే ఈ ప్రయత్నం నందు అంటే ఏంటి? పూర్వ శ్లోకంలో ఏం చెప్పారు? ఈ జయ అపజయాల గురించి నువ్వు బాధపడకు, యుద్ధం కొరకే యుద్ధం చేయి అనేది చెప్పి ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం అని చెప్పారు. అది ప్రయత్నం. యుద్ధం కొరకే యుద్ధం చేయి అంటే నేను చెప్పాను కనుక నువ్వు చేయి యుద్ధం, ఇక నువ్వే ఆలోచించకు అని. అది ఆ ప్రయత్నం. అది యుద్ధం కొరకే యుద్ధం చేయడము, లాభం నష్టము జయ విజయాల గురించి బాధపడకపోవడము, ఆలోచించకపోవడము, అది ఆ ప్రయత్నం. ఈ ప్రయత్నం చేస్తూ నువ్వు ఈ యొక్క మార్గంలో ఈ యొక్క విశ్వాసంతో నువ్వు వెళ్తే అంటే అది మార్గం అనమాట. ఆ ప్రక్రియను నువ్వు పట్టుకుంటే, ఆ విశ్వాసం నీకుంటే, ఏ మార్గం అయితే నువ్వు ఉంటావో ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అని ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. స్థిర ప్రయోజనంతో ఒకే లక్ష్యము కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర ప్రయోజనం లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. అంటే ఇక్కడ ఫోకస్, స్థిర బుద్ధి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇది మామూలుగా చూసుకుంటే ఒక చిన్న సూచనాప్రాయంగా ఉండే శ్లోకం లాగా అనిపించవచ్చు. ఏం చెప్తున్నారు? నువ్వు భయపడకు, నీకు భయం నుంచి నీకు రక్షణ కలుగుతుంది. ప్రత్యక్తి మరలో నువ్వు ఏం చేసినా దానికి ఫలితం ఉంటుంది. అది ఫలితం నశించదు ఎప్పటికీ అని చెప్పినప్పుడు చెప్పాక ఆ ప్రక్రియలో ఉన్న వాళ్ళు ఉంటే నువ్వు ఎలా ఏ బుద్ధితో చేయాలి దాన్ని? ఒక స్థిర ప్రయోజనంతో ఒకే లక్ష్యంగా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. అంటే మనకి వ్యవసాయం అనే పదం ఉంది కదా. మామూలుగా వ్యవసాయం అంటే మనం తెలుగు భాషలో వాడుకునే భాషలో చూస్తే వ్యవసాయం అంటే అగ్రికల్చర్ చేయడం కదా. పొలాలకు వెళ్ళి పనిచేయడం వ్యవసాయకర్త అంటారు కదా. వ్యవసాయం అంటే అది. ఒకప్పుడు కొందరు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నేను వ్యవసాయం చేస్తున్నాను అంటే వ్యవసాయం అనగానే అతను ఫార్మర్, రైతు అనుకుంటాం మనం. ఏదో భూమి ఉంది, భూమిలోకి వెళ్ళి దున్నుతాడు, పండిస్తాడు, అలాంటి ఆ కార్యక్రమాల్లో ఉండే వ్యక్తి వ్యవసాయం అంటారు కదా. కానీ సంస్కృతంలో వ్యవసాయం అంటే దృఢ సంకల్పం అన్నమాట. స్థిరమైన వాళ్ళు. వ్యవసాయాత్మిక అంటే దృఢ సంకల్పం. దేంట్లో భగవద్గీతతో ఆ వ్యవసాయం అనే పదాన్ని అన్వయించుకుంటే కృష్ణ భక్తి రసభావాన్ని ఉన్నవాళ్ళు అనమాట. బుద్ధి అంటే ఏకేహ కురునందన అంటే ఏక అంటే ఒకటి, ఏక అంటే ఒకటి. అంటే ఈ యొక్క భౌతిక జగత్తులో స్థిర బుద్ధితో ఉంటేనే నీకు ముందరకు సాగలుగుతావు. నీకు స్థిరమైన బుద్ధి, లక్ష్యం అనేది లేకపోతే ఈ బుద్ధి అనేక విధాలు అనేక చోట్ల ఇటు అవుతుంటుంది. కాబట్టి నీకు కృష్ణ భక్తి భావంలో నువ్వు రాలేవు. అలాంటి వాళ్ళు రాలేరు. అంటే ఒకే ఒక ఏక దృష్టితో ఒకే లక్ష్యంతో ఒక ముఖ్య లక్ష్యంతో మనం లేకపోతే, మన జీవితాన్ని మనం గడపకపోతే మనం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అర్జునుడు కూడా అవి ఇవి అన్ని చాలా ఆలోచిస్తున్నాడు కదా.
తన లక్ష్యం ఏంటి? యుద్ధంకి వచ్చినప్పుడు యుద్ధం చేయడం అతని లక్ష్యం కావాలి, కానీ మిగతావన్నీ కూడా ఆలోచిస్తున్నాడు కనుక అలా ఆలోచిస్తే మటుకు నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. అందుకని వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైకున్నాడు అంటే మనకు కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది అనమాట, ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్. ఒకటి మనకి చైతన్య చరితామృతలో అది చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకటి ఏంటంటే మనకి ఎయిమ్, మన జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం ఏముండాలంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి యొక్క ధామంకి వెళ్ళాలి. దాని ఉద్దేశం ఏంటి? భగవంతుడి దగ్గర ధామంకి వెళ్ళాలంటే భగవంతుడి మీద మనం ప్రేమ ప్రకటించాలి, మనకు భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, ఆ ప్రేమని మనం ఆస్వాదించాలి. ఇది ఒక మెయిన్ లక్ష్యం. అంటే శ్రీల ప్రభుపాదుల వారు బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పారు కదా, అది మనం ఎప్పుడైతే మన జీవితంలో అదొక ప్రధానమైన లక్ష్యం కింద మారుతుందో అప్పుడు మన జీవితంలో మనకు ఒక స్థిర బుద్ధి అంటూ ఏర్పడుతుంది. మనకు ఒక స్థిర బుద్ధి అని ఏర్పడినప్పుడు అటు ఇటు దారులు కనబడినా కూడా ఆ దారుల్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. ఈ స్థిర బుద్ధి లేకపోవడం వల్లనే మనం భారతదేశంలో అంత భక్తి, భగవంతుడి మీద నమ్మకము, భగవంతుడి మీద గౌరవం, శాస్త్రాల మీద కొంచెం గురి అంత ఉన్న మంచి వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి ముందరికి వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు అవి ఇవి అన్ని చేసేస్తుంటారు. ఒకే ఒక దృష్టిలో ఒకే ఒక పరంపరను పట్టుకొని, ఒకే ఒక ఆచార్య పరంపరని పట్టుకొని వెళ్తే ఏదైనా సరే మనదే పట్టుకోవాలని కాదు, వెళ్తే దాంట్లో ఏదైనా ఉంటుంది. కానీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి దాని మీద నమ్మకం లేకుండా దీని మీద నమ్మకం లేకుండా వెళ్తే కేవలం మళ్ళీ ఎక్కడ గుడికి అక్కడే చేరుతాం అన్నమాట. ఇది సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి, నేను ఇప్పుడు చెప్పాను, నువ్వు ఒకే లక్ష్యం పెట్టుకొని ముందరికి వెళ్ళు. నీ లక్ష్యం ఏముండాలి? ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాలి, మిగతా ఏమి పెట్టుకోకు అని చెప్పారు. అందుకని చైతన్య చరితామృతాన్ని చదివిన ఆచార్యులు, దాన్ని బాగా అర్థం చేసుకొని వివరించిన ఆచార్యులు ఏం చెప్పారంటే, మనం చైతన్య చరితామృతం మంచిగా చదువుకుంటే మనకి 3 విషయాలు బాగా అర్థమవుతాయట. ఒకటి, భగవంతుణ్ణి మన జీవితంలో ఒక కేంద్ర బిందువుగా చూసుకొని ఎలా నడిపించాలో. అంటే వీ హావ్ టు డౌటైల్ ఆల్ అవర్ యాక్టివిటీస్ టు కృష్ణ, ఇన్ సర్వీస్ ఆఫ్ కృష్ణ ఆర్ హిస్ డివోటీస్. భగవంతుని కేంద్ర బిందువు లాగా పెట్టుకొని ఎలా చేయాలో. ఇంకొకటి ఆచార్యులు మనం చేసే పనులన్నిటికంటే కూడా భక్తి మార్గంలో చేసే పనులకి అతి ప్రాముఖ్యతమైన విలువని ఇవ్వాలి. మనం చేసేవి చేస్తూనే ఉండాలి, చేయాలి కూడా. ఎందుకంటే లేకుంటే మనం బతకలేం. మనం చేసే మామూలుగా దైనందిన జీవితమైన కార్యక్రమాలు చేస్తున్నా కూడా భక్తి యుక్తి మార్గానికి సంబంధించే కార్యక్రమాలకి అతి మూల్యతమైన స్థానం ఇవ్వాలి. అది తెలుస్తుందంట. ఫస్ట్ భగవంతుని కేంద్రీకృతం చేసుకొని కేంద్ర బిందువులాగా చూసుకుంటే ఈ సెకండ్ పాయింట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు మన జీవితాల్లో ఒక కేంద్ర బిందువు కింద అతడో భక్తి మార్గం సేవలు చేయడానికి ఆబ్వియస్ గా అది మనకు ఒక ముఖ్యమైన యాక్టివిటీ లాగా మనం చేసే దాంట్లో ది డివోషనల్ యాక్టివిటీ షుడ్ బి ది ప్రైమ్ యాక్టివిటీస్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ రెండు చేస్తుంటే మనకి ఏం కలుగుతున్నట్టు అంటే భగవంతుడి ధామానికి చేరాలనే ఒక నిర్దిష్టమైన లక్ష్యం, ఒక మార్గము మనకి కనబడుతుందట అని చెప్తారనమాట. అంటే భగవంతుడు అల్టిమేట్ గా నేను భగవంతుడి ధామానికి మళ్ళీ వెళ్ళాలి, భగవంతుని సేవ చేయాలని ఆ ఒక లక్ష్యం అనేది చూసారా, అది మన దృష్టిలో మన మనసుల్లో వెళ్తే దృఢంగా స్థిరంగా ఉంటే మనం చేసే ప్రతి పని కూడా కొంచెం అట్లీస్ట్ చేసే చాలా మటుకు పనులు కూడా అదే దృష్టికోణంతో మనం చూస్తుంటాం. ఏం చేస్తే మనం భక్తిలో ముందరికి వెళ్తాం, అది మనకు చైతన్య చరితామృత చూపెడుతుంది అనమాట. ఈ యొక్క శ్లోకం కూడా మనకు అదే చూపెడుతుంది. అందుకని దీని మీద వేవరింగ్ అంటారు కదా ఇంగ్లీష్ లో, వేవరింగ్ అంటారు. వేవరింగ్ చేస్తే మనం అటు ఇటు అవుతున్నాం. అందుకని ఏకాగ్రత అనేది ముఖ్యం కదా. మనం చదివేటప్పుడు కానీ మనం పిల్లలను కూడా మనం ఎప్పుడైనా చెప్పేటప్పుడు నీకు ఏకాగ్రత ఉండాలి, వీటికి ఏకాగ్రత లేదు, అందుకనే
చదువుకోలేకపోతున్నాను చెప్తుంటారు కదా అక్కడ. ఆ ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది? వ్యవసాయాత్మిక బుద్ధి, స్థిరమైన మనసు ఉంటే. ఇది మామూలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అర్జునుడుకి కృష్ణుడు ఇలా చెప్పాడు, తర్వాత ఇంకేమో చెప్తుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి నిష్కర్మ కామ గురించి చెప్పబోతున్నాడు, బుద్ధియోగం మొదలైంది అనుకోవచ్చు. కానీ ఈ శ్లోకానికి ఒక ప్రాముఖ్యత ఎక్కడ కలుగుతుంది అంటే, ఈ శ్లోకం గురించి మాట్లాడేటప్పుడు శ్రీల ప్రభుపాల్ వారు ఏం చెప్పారంటే, ఈ ఈ శ్లోకం తనకి ఎంతో ప్రేరణ ఇచ్చిందని చెప్పారు. ఇంపార్టెన్స్ ఆఫ్ సింగిల్ మైండెడ్ ఫోకస్. అది చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. అంటే శ్రీల ప్రభుపాదుల వారినే ఓకే ఓకే ఇండిసెంటివ్ కదా. ఈ యొక్క శ్లోకానికి మనం ముందరికి వద్దాం, ముందు వెనక్కి వెళ్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయువన విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భవతి. ఈ ఎండివర్, ఈ ఈ ఈ యొక్క పని అన్నారు, ఈ యొక్క ప్రయత్నం అంటే మనం ఏమనుకున్నాం, అర్జునుడికి చెప్పబోయే దాంట్లో ప్రయత్నం యుద్ధం చేయడం. కానీ అది మనం అన్వయించుకోవాలి అనుకుంటే మనం కూడా చాలా పనులు చేస్తుంటాం కదా, ప్రయత్నాలు చేస్తుంటాం. ఒకటి మన స్వధర్మాన్ని పాటించడం, మన ఆఫీసులో పనులు సరిగ్గా చేసుకోవడం, పిల్లలైతే చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం, పెద్దవాళ్ళని గౌరవించడం, కొంచెం మన సంఘానికి మన చుట్టూ ఉన్న ప్రజలకి మంచి చేయడానికి పాటుపడడం, మంచి వాళ్ళకి సహాయం చేయడం, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి కూడా సహాయం చేయడం, నిస్వార్థంగా వాలంటరీగా స్వచ్ఛంద సర్వీస్ చేయడము, దాన ధర్మాలలో పాల్గొనడము, ఇవన్నీ చేస్తుంటాం కదా. ఇవన్నీ మనం చేసేవే, ఈ ప్రయత్నాలన్నీ మనం చేస్తున్నవే కదా. అందుకని ఈ ప్రయత్నాలు సెకండ్ ఇప్పుడు కనబడుతుందని మీకు బాగా కనబడాలి. ఓకే, మనకి ప్రచారం చేయటము, జపం చేసుకోవడము, కొంచెం సాధారణమైన జీవితాన్ని పాటించడము, మన భౌతికమైన కోరికల నుంచి మనం విముక్తులం కావడానికి ప్రయత్నించడము, ఒక తండ్రిగా, ఒక మంచి తండ్రిగానో కొడుకుగానో భర్తగానో ఉండడానికి ప్రయత్నం, ఇవన్నీ మనం చేసే ప్రయత్నాలే కదా. కానీ మరి ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటే, ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం సరిగ్గా చేయలేకపోతే వీటి ఫలితం ఉంటుందా ఉండదా అనేది చూసుకోవాలి అనుకుంటే, ఈ ప్రయత్నాలన్నింటినీ దేని కొరకు చేయాలి? ఈ ప్రయత్నాలన్నీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము, కృష్ణుడి యొక్క దిశానిర్దేశాలు, కృష్ణుడి యొక్క ఆదేశాలు బట్టి చేస్తే ఈ ప్రయత్నాల్లో ఈ యొక్క 2వ అధ్యాయంలో 45 చెప్పారే, ఏ కొంచెం చేసినా కూడా ఆ ఫలం మన దగ్గర ఉంటుంది, మనం తప్పు చేసినా మనకి హాని కలగదు అని చెప్పారే, అది తప్పకుండా వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రయత్నాలన్నీ మనం చేస్తున్నా కూడా ఈ ప్రిన్సిపల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. వర్కింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ప్లెజర్ ఆఫ్ కృష్ణ, ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్తున్నాడు, నాయన నేను చెప్పింది చెయ్యి, నన్ను ప్రశంసించేటట్లు నువ్వు పని చేయి, నీకు అన్ని ఏం వేడి గురించి భయపడక్కర్లేదని. అందుకని మనకి భాగవతంలో కూడా ఈ శ్లోకం వస్తుందన్నమాట. ధర్మ స్వానుష్ఠిత పుంస విశ్వక్సేన కథాసు యత్ నోత్పాది యతిరథం శ్రమ ఏవై కేవలం. అంటే ఏం చేసినా మనం భగవంతుడి ప్రీత్యర్థమే చేయాలి అని. ఓకే, ఐఎమ్ జస్ట్ సీయింగ్ ది టైం. ఓకే ఓకే ఇది నేర్చుకున్నాక మనకి ఈ యొక్క ఏది చేయాలి అని తెలుసుకోవాలంటే బోల్డ్ అని శ్లోకాల్లో, భగవద్గీత శ్లోకాల్లో మనకి ఈ శ్లోకాలన్నీ చూసారా, ఇన్ని శ్లోకాలు ఉంది కదా పట్టిల్ ఇక్కడ చూపెడతాం. ఈ యొక్క ప్రతి ఒక్క శ్లోకంలోనూ ఆ యొక్క ఎన్యువర్, ఈ ప్రయత్నము గురించి చెప్పబడింది అనమాట. అంటే ఎంత ఇంపార్టెంటో చూసుకోండి కృష్ణుడు. అందుకని ఆ ప్రయత్నాన్ని మనం ఆ దృష్టికోణంతో చేస్తే మనం భయం నుంచి రక్షింపబడతామని చెప్పారనమాట. అయితే ఈ నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పుకుంటున్నాం? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతస్య బుద్ధయో అవ్యవసాయన. అయితే ఈ శ్లోకం చెప్పినట్లు దీనికి ఏకాగ్రత ఉండాలి. ఒకే ఒక మార్గాన్ని మనం పట్టుకొని వెళ్తే, ఎలాగైతే చెట్టు వేళ్ల బలంతోనే కదా పైకి వెళ్తుంది. ఆ వేళ్ల బలంతో ఉన్నప్పుడు చెట్టు అలా నిటారుగా పెద్ద చెట్టు వెళ్తుంది. దానికి ఎన్ని శాఖలు ఉన్నా శాఖల నుంచి అది విడి కాదు, శాఖలు విడిపోవు, అది చెట్టు శాఖల్ని నుంచి విడిపోదు. అప్పుడే అన్ని కలిసి ఉన్నప్పుడే కదా గట్టిగా అది పైకి వెళ్తుంటుంది. చెట్టు ఎంత పైకి వెళ్తుంటే వేళ్ళు కూడా అలా పాకుతుంటాయి, అప్పుడు వేళ్ళు కూడా కిందకి వెళ్తుంటాయి.
అలా ఉంటుంది కనుకనే ఆ స్ట్రాంగ్ గా అన్నేళ్ళు అలా ఉండగలుగుతుంది. అలాగే మన బుద్ధి కూడా ఏకాగ్రత మనకు ఉండి ఒక లక్ష్యం అంటూ ఉంటే మనం ముందరికి వెళ్ళాలనుకుంటాం. చాలా మందిని చూడండి, ముఖ్యంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళకి వాళ్ళని మీరు మామూలుగా ప్రశ్నిస్తే, జీవితంలో నీ లక్ష్యం ఏంటి అని ఎవరైనా మనం అడిగితే, నా సారు ఏదో ఒక భౌతికపరమైన రిప్లై వస్తుంది. మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, మనవలు కావాలి, వాడు స్టేట్స్‌కి వెళ్ళాడు, వాడికి ఏదో కొనుక్కోవాలి, నాకు ఇది కావాలి, నేను ఇది పట్టుకోవాలి, నాకు అలా కావాలి, ఇలా కావాలి. అంతా అవే ఉంటాయి కానీ, అసలు నీ జీవితంలో లక్ష్యం ఏంటి? ఇంక అయిపోతుంది నీ జీవితం, ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఆన్సర్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడు ఇలాంటి శ్లోకాలు చదువుకోలేదు. చదువుకున్న దాన్ని అర్థం చేసుకోలేదు. ఒక లక్ష్యం అంటూ జీవితంలో ఉండాలి. ఆ లక్ష్యంతో మనం వెళ్ళాలి అని 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 మనం తెలుసుకోగలిగితే, అది మన జీవితంలో ఒకే బాటలో వెళ్ళడానికి మనకి చాలా అందుబాటులో ఉంటుంది. అందుకనే ఈ ముఖ్యంగా సత్సంగంలో పాల్గొనడం వల్ల ఏమైతుందంటే, ఒక జీవితంలో ఒక లక్ష్యం, ఒక ధ్యేయం అనేది ఉంటుంది. ఏ సత్సంగాలైనా, ఏ ఇస్కాన్ అనే కాదు, ఏ సత్సంగంలో అయినా పడి ఆ సత్సంగంలో సేవ చేస్తున్న వాళ్ళు ఎవరినైనా మీరు అడగండి. 99% జీవితంలో మీ ధ్యేయం ఏంటంటే కరెక్ట్ గా సమాధానం మనకు వాళ్ళు ఫట్ అని చెప్తారు. ఇది నా ధ్యేయం అని. మిగతా వాళ్ళని ఎవరినైనా అడగండి, చేయమని తెలియలేదు. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది వ్యవహారం. ఎందుకు ఈ ఈ దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ శ్లోకంలో చెప్పింది ఇదైతే, శ్రీల ప్రభుపాద వారు తమ ప్రసంగంలో చెప్పేవాళ్ళనమాట. నాకు చాలా ప్రేరణ కల్పించింది. ది శ్లోక గివ్ మీ లాట్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ అని శ్రీల ప్రభుపాదులు చెప్పారనమాట. అంటే శ్రీల ప్రభుపాద లాంటి వాళ్ళకి ఒక శ్లోకం ఇంత ఇంత ప్రేరణ ఇచ్చింది అంటే, ఈ శ్లోకంలో ఏదో ఉంది కదా అని మనం తెలుసుకోవాలి. అందుకనే ఏం ప్రేరణ ఇచ్చింది శ్రీల ప్రభుపాద వారికది? ఒకే దారి మీద ఉండాలి. ఆయన ఆయన ఏం తీసుకున్నారు? వ్యవసాయకాత్మిక ఉదిర్ ఏకేహ కురునందన. ఆయనకుండే లక్ష్యం ఏంటి? తన గురువు యొక్క ఆజ్ఞని పాటించాలి. గురువు చెప్పారు, "నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్లి, నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడతావు గనుక పుస్తకాలు ప్రచురించి, పుస్తకాలు రాసి, అక్కడ కృష్ణ భక్తి భావనామృతాన్ని ప్రచారం చేయి." అదే రూట్. ఆయనకు అదే లక్ష్యం. ఇంకేం లేదు. ఏది చేసినా, ఏ పని చేసినా కూడా మళ్ళీ అదే లక్ష్యం. లక్ష్యం మీదనే ఆయన ముందరికి వెళ్ళగలిగారు. ఆ లక్ష్యాన్ని ఆయన గట్టిగా పట్టుకున్నారు కనుకనే భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి తమ జీవితకాలంలో 64 గౌడీయ మఠాల్ని స్థాపించారు. ఎంత బ్రహ్మాండమైన సేవ అది ఆ రోజుల్లో భారతదేశంలో. కోన కోణంలో స్థాపించారు. కానీ ఆయన ఈ భౌతిక జగత్ నుంచి వెళ్ళిన కొన్ని సంవత్సరాల్లోనే ఆ 64 గౌడీయ మఠాల్లో కొంత గౌడీయ మఠాల వాళ్ళు చిన్న చిన్న వాటికి అహంకారాలతో, ఈర్ష్య, ద్వేషాలతో కోట్లాడుకొని మొత్తం చిన్నాభిన్నం చేసుకున్నారు గౌడీయ మఠాన్ని. ఆ ఆ ప్రస్థానంలో అవన్నీ జరుగుతుంటే అంత బాగా స్థాపించిన ఒక్క గౌడీయ మఠం 64 గౌడీయ బ్రాంచెస్ లాగా ఉన్న గౌడీయ మఠం ఎన్నో బ్రాంచెస్ కింద అయిపోయింది. ఎంతో భక్తులు, ఎంతో చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు, వాళ్ళకి ఒక లక్ష్యం అంటూ వాళ్ళకి పెట్టుకోలేకపోవడం ఒకటైతే, గురువు యొక్క ఆదేశాన్ని వాళ్ళు మర్చిపోయారు గనక బహుశాఖాహి అనంతాస్య, అన్ని శాఖల్లో విడిపోయిందది. ఆ ప్రస్థానంలో శ్రీల ప్రభుపాదుల వారికి గౌడీయ మఠంలో ఏమైతుందో అని చాలా బాధ కలిగి 1958లో అప్పటికే వాళ్ళ భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి వారు వెళ్ళిపోయారు. చాలా రోజులైంది. ఆయన ఒక పోయం రాసుకున్నారు శ్రీల ప్రభుపాద వారు. దాంట్లో ఆయన ఇది చెప్పారనమాట. నా యొక్క గాడ్ బ్రదర్స్, అంటే మీ యొక్క శిష్యులు, భక్తి సిద్ధాంత సరస్వతి స్వామిని ఉద్దేశిస్తూ రాసిన పోయం అది. మీ యొక్క శిష్యులు ఈ శ్లోకాన్ని మర్చిపోయారు, అందుకని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రాశారు శ్రీల ప్రభుపాద. అందుకని నేను ఈ శ్లోకాన్ని మర్చిపోను. మీరు చెప్పింది నా యొక్క జీవితంలో లక్ష్యం, ఒక ధ్యేయం ఉంది. అదే నా ఫోకస్. నేను దీన్ని మర్చిపోను. కానీ మిగతా నా చుట్టూ ఉన్న నా గురు భాయిలు అంటాంగా గాడ్ బ్రదర్స్, వాళ్ళు దీన్ని మర్చిపోయారు. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారని ఆ బాధలో శ్రీల ప్రభుపాద వారు తనని తను ప్రేరేపించుకునే స్థితి. ఎందుకంటే ఆ స్థితిలో ఎవరు శ్రీల ప్రభుపాదకి వచ్చి గైడెన్స్ చేసే స్థితి లేదు. అక్కడ గౌడియా మఠ్ వాజ్ ఆన్ ఫైర్. అంతా చిన్న భిన్నం అయిపోతున్నారు. దాంట్లో శ్రీల ప్రభుపాదులు ఇలా చెప్పారు. ఇలానే కాకుండా శ్రీల ప్రభుపాద్ వారు ఈ ఆయన చాలా ఈ యొక్క లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన ఇంకా ఈ యొక్క అమెరికాకి వెళ్ళక పూర్వం
అమెరికాకి వెళ్ళి ఇంకొక 10 నిమిషాలు చెప్తాను, తర్వాత ఆపేస్తాను. అమెరికాకి వెళ్ళే పూర్వం ఆయనకి ఆర్థికంగా అంత స్తోమత ఉండేది కాదు. కానీ బ్యాక్ టు గాడ్ హెడ్, భగవద్ దర్శన్ అని ఇప్పుడు తెలుగులో కూడా వస్తుంది కదా, ఆ యొక్క ఆ యొక్క మ్యాగజైన్ ని ఆయనే ఆర్టికల్స్ రాసి, ఆయనే ప్రూఫ్ రీడింగ్ చేసుకొని, ఆయనే పేపర్ కొనుక్కొని, ఆయనే ప్రింటర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రింట్ చేయించుకొని ఆయనే అమ్మేవాళ్ళు. బృందావన్ నుంచి ఢిల్లీకి వచ్చి ఈ ప్రక్రియ అంతా చేసుకొని వెళ్ళాడు. ఒకప్పుడు శిల ప్రభుపాల్ వారి దగ్గర పైసలన్నీ ఉండేవి కావు. అన్ని పైసలు అంటే మనీ ఉండేది కాదనమాట. అయితే శిల ప్రభుపాల్ వారు పైసలు లేవు కదా, కానీ ఆయన ధ్యేయం ఏంటి? వాళ్ళ గురువు గారు చెప్పింది పుస్తకాలు ప్రచురించాలి, కృష్ణ భక్తి ప్రచారం చేయాలి. అది ఆయన ధ్యేయం. భగవంతుని పూర్తిగా కేంద్ర బిందువు, గురువుని భగవంతుని పూర్తిగా కేంద్ర బిందువుగా చేసుకొని ఉన్న జీవితం. అయితే ఆయన ఒకప్పుడు అంత దీంట్లో ఉన్న కష్టంలో ఎండాకాలంలో ఎండలో నడుస్తూ ఆ ఢిల్లీలో చిన్న గుడిలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఆయన దగ్గరకు వచ్చి ప్రింట్ చేయించుకున్నాడు. ఆయనకు ఒకసారి బాధ కలిగింది. ఎవరు ఈ ముసలాయన ఏదో పుస్తకం పట్టుకొని మ్యాగజైన్ రచించాలని చేస్తున్నాడు, సరిగ్గా భోజనం కూడా చేస్తున్నట్లేడు అని ఆయనతో శిల ప్రభుపాద్ వారు ఒకప్పుడు భోజనం కూడా మానేసేవాళ్ళు డబ్బు సేవ్ చేయడానికి. అలా ఉండేది పరిస్థితి. జస్ట్ 60 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం. అతను కొంచెం కనికరించి అడిగాడు అనమాట, ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు ఇంత పెద్దవాళ్ళు అంటే, అప్పుడు శ్రీల ప్రభుపాద్ వారు చెప్పారు అనమాట, ఈ భగవద్ దర్శన్ అనే పుస్తకాన్ని ప్రచురించడం నా ధ్యేయాల్లో ఒక ముఖ్యమైన ధ్యేయం. ఎందుకంటే అది మా యొక్క గురు మహారాజ్ చెప్పారు, దీని కొరకు నేను ఏం త్యాగం చేయాలనుకున్నా చేస్తాను అని చెప్పారనమాట. అది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఢిల్లీలో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాద్ వారు ఆ ధ్యేయం ఉంది కనుకనే ఆయన అలా చేయగలిగారు. లేకుంటే ఆ పట్టుదల, ఆ స్థిరత్వం లేకపోతే ఎప్పుడప్పుడు శ్రీల ప్రభుపాద్ వారు ఏదో ఒక కాంప్రమైజ్ చేసుకునేవాళ్ళు. మనకి ఇస్కాన్ అంటూ ఉండేది కాదనమాట. అలా మనకి ఈ ధ్యేయం ఉన్నప్పుడు ఎలాంటి ధ్యేయాలు మనలో పెట్టుకోవాలి, మనకి ఏ ధ్యేయాలు ఉండాలి, ఏ ధ్యేయాల నుంచి మనం వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ స్థిరత్వం కల్పించుకోవాలి అనుకుంటే పెద్దలు చెప్పిన మటుకు భగవంతుణ్ణి ఎలా ప్రశంసించాలి, ఎలా భగవంతుణ్ణి మనం ఏది చేస్తే భగవంతుడు ప్రసన్నుడు అవుతాడో తెలుసుకోవాలి. ఎలాగైతే ఇప్పుడు అర్జునుడికి భగవంతుడే చెప్తున్నాడు, నువ్వు ఇలా చేస్తే నాకు సంతోషం కలుగుతుందని. అలా అలా నాకు ఏవే సంతోషం కలుగుతుందో, ఏం చేస్తే సంతోషం కలుగుతుందో భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పాడు కనుక మనం చదువుతున్నాం కనుక మనం చేసేది చేయడానికి ప్రయత్నించాలి. గురువుని భక్తులని ఎలా సేవించాలో దాని గురించి మనకి ఆ యొక్క దృఢ సంకల్పం ఉండాలి. నేను భక్తులను చూసినప్పుడు ఎలా సంతోషంగా ఉండగలుగుతాను, నేను జపం ఎలా మంచిగా చేసుకోగలుగుతాను, ఇంకోళ్ళ భక్తులను చూసి ఈర్ష్య ద్వేషాలకి ఎలా లోను కాను, నేను నా యొక్క భౌతిక తృప్తి కొరకు చేసేవి ఎలా నేను దాన్ని కంట్రోల్ చేయగలుగుతాను. ఇలాంటి వాటి మీద మన ఆ వ్యవసాయాత్మిక బుద్ధిని ఏర్పరచుకోవాలి అని పెద్దలు చెప్తారు. ఇవి కొన్ని ఉదాహరణకే నేను చెప్పాను. కానీ ఇలాంటివి మన జీవితంలో కూడా నాకు ఏది ముఖ్యమైన ధ్యేయము అంటే ఆటోమేటిక్ గా అన్ని కొన్ని మనకి జీవితంలో మనకి కనబడతాయి. కానీ ఎప్పుడైతే ధ్యేయం అనేది లేదో అడ్డదిడ్డంగా వెళ్తుంటాం మనం, ఎక్కడికి పోం. కానీ ధ్యేయం అనేది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ధ్యేయం అనేది దాంతో మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు. కానీ మనకి కష్టాలు వచ్చినప్పుడు మన యొక్క లక్ష్యం, మనం ఏదైతే లక్ష్యం కొరకు మనం పాటుపడుతున్నామో దానికి పెద్ద పరీక్ష కనబడుతుంది అనమాట. మనకి హరిదాస్ ఠాకూర్ జీవితంలో కూడా అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళలో కూడా కనబడుతుంది. అలా కష్టాలు ఉన్నప్పుడు మన లక్ష్యానికి ఏదైనా ఒక అవరోధాలు కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కిందటి శ్లోకాన్ని, ఈ శ్లోకాన్ని చెప్పినప్పుడు ఒక చెట్టు యొక్క ఉదాహరణ చెప్పారు. పొడుగ్గా పాకుతాయి చూడండి, వెళ్తాయి చూడండి, పొడుగ్గా పెరుగుతాయి కదా, ఆ చెట్ల ఉదాహరణ చెప్పారు. వాటిని మనం గుర్తుపెట్టుకుంటుంటూ మనం భగవద్గీతలో చెప్పినవి ఏం చేయాలో, ఈ అన్య దేవత వచనం గురించి ఏం చెప్పారు, ఈ యొక్క ఈ గురు పరంపరతో మనం కలిసి ఉంటే మనకి ఎలా వస్తుంది, ఏకాగ్రతతో చేస్తే ఎలా ఉంటుంది, గురువు యొక్క ఆదేశాలు పాటిస్తే ఏమవుతుంది, అలా చేస్తుంటే మనం కష్టాల్లో ఉన్నా కూడా మనని అది షేక్ చేయలేదు. లేకపోతే మనం కష్టాలు ఉన్నప్పుడు మనకు ఆ లక్ష్యం అనేది లేకపోతే, స్థిరత్వం లేకపోతే పోతావు అంటే అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు ఇలాగా. తర్వాత ఈ ఈ దీనికి వచ్చినప్పుడు ఈ మనకి ధ్యేయం అనేది ఉండాలంటే ఇస్కాన్ డిజైర్ వాళ్ళకి చాలా మంచి పోస్టర్ తయారు చేశారు. ఇది చాలా ముఖ్యం. హ్యామర్ ఎవ్రీ థాట్ ఇన్ యువర్ మైండ్ థింకింగ్ ఆఫ్ హౌ టు సర్వ్ కృష్ణ.
ఇది మన ముఖ్యమైన ధ్యేయం కింద పెట్టుకుంటే మనకు వచ్చే ప్రతి ఆలోచన కూడా మన మనసులో మేకు గుద్దినట్లు గుద్దాలి. ఎలా? ఇదేంకు నేను భగవంతుడిని ఎలా సేవ చేయగలుగుతాను? భగవంతుడు భగవంతుడి యొక్క భక్తులు మన వచ్చే ప్రతి ఆలోచనలు దీని వైపు మళ్ళిస్తే మన మంచి బుద్ధులు మన మెదడులో ఒక సుత్తి తీసుకొని మేకతో కొట్టేలా గోడ మీద దిగిపోతుందో అలా మన మనసులోకి దిగిపోతుంది. ఇది చాలా మంచి పోస్టర్ నాకు చాలా నచ్చిన పోస్టర్, అందుకని పెట్టాను. శ్రీల ప్రభుపాద వారిని చూసుకుంటే ఆయన కూడా ఎన్నో కష్టాలు కలిగాయి. ఎక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ కురునందన ఆయన ఎప్పుడు దాన్ని తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన ఎన్నో ఎన్నో ప్రసంగాల్లో మాట్లాడుతూ కొంతమందిని సంజాయించేటప్పుడు, కొంతమందికి వాళ్ళ కష్టాలున్నప్పుడు వాళ్ళ కష్టాల నుంచి ఉపశమనం కలిగించడానికి మాట్లాడేటప్పుడు, ఎవరైనా కోట్లాడుకుంటున్నప్పుడు, ఎవరికైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడో ఒకటి శిల ప్రభుపాద వారు ఈ శ్లోకాన్ని తీసుకొచ్చేవాడు. అందుకనే మనకి ఈ శ్లోకం మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ యూ ఫీల్ ఇండెటెడ్ టు మీ, నా గురించి మీరు ఏమైనా రుణపడి ఉన్నారు అని తెలుసుకోవాలి అనుకుంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు చాలా సంతోషపడతాడో అది శిష్యుడికి మంచిది. ఆ శిష్యుడు ఎలా చేయాలి? దానికి వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ కురునందన అలా ఉండాలి అని ఉండాలి. మళ్ళీ ఇంకొక లెక్చర్ లో కూడా శ్రీల ప్రభుపాల్ వారు ఎవరికైతే బుద్ధి అనేది ఉందో ఆ బుద్ధి ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తాడు? వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ కురునందన. ఇక్కడ బుద్ధి యోగము అయ్యాక మనకి కర్మయోగం గురించి చెప్తున్నారు కదా. ఆ బుద్ధి ఉన్నవాడికి ఎప్పుడు లక్ష్యం అనేది మంచిగా ఉంటుంది అని చెప్తూ వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్తున్నారు. మళ్ళీ ఈ ఈ దీని గురించి చెప్తూ ఈ అదితి స్టోరీ కూడా చెప్తూ మళ్ళీ ఈ భౌతికంగా పరంగా చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్నో ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఏకేహ కురునందన అనే దాంతో మనం వెళ్తామో, అన్య దేవతలకి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని పూజిస్తూ, కానీ కృష్ణుడు దేవాది దేవుడు అని కృష్ణ భావనామృతం ఉంటాము, ఆటోమేటిక్ గా మనకి వ్యవసాయాత్మిక బుద్ధి అనేది వస్తుంది. వ్యవసాయాత్మిక స్థిరమైనది మనకు కలవలసిన బుద్ధి వస్తుంది. మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కృష్ణుడు మనని రక్షించడా అని నమ్మకం మనకి సడలినప్పుడు, మనకి ఎప్పుడున్నప్పుడు మళ్ళీ ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోమన్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి రేఖే కురునందన. అప్పుడు మళ్ళీ మనలో విశ్వాసం వస్తుంది చెప్పారు. ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ కూడా ఈ భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృత ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా మీరు ఇవన్నీ చదువుకోవాలి. ఇవన్నీ చదువుకుంటూ దీని అర్థం చేసుకుంటూ ఇంకొకరికి చెప్పగలిగినప్పుడు నేను మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాను. ఎందుకు సర్టిఫికేట్ ఇస్తాను? ఎందుకంటే వ్యవసాయాత్మిక బుద్ధి మీకు కృష్ణుడి మీద పూర్తి నమ్మకం ఉంది కనుక, కృష్ణ భావనామృతం అది మిమ్మల్ని కాపాడుతుందని మీరు అనుకుంటున్నారు కనుక, మీరు ఈ శ్లోకాన్ని తెలుసుకున్నట్లు మీ జీవితాన్ని నడుపుకుంటున్నారు కనుక మీకు నేను ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాను చెప్పాను. మళ్ళీ ఇంకో పండాల లెక్చర్లో కూడా మళ్ళీ శ్రీల ప్రభుపాద వారు మనకి ఇన్ని కోరికలు ఎందుకు ఉంటాయి, అన్ని కోరికలు కూడా కలిపి కట్టి మనం భగవంతుడి మీద మనం వాటిని ఉపయోగించాలని మళ్ళీ వ్యవసాయాత్మిక బుద్ధి అనే దాని మీద చెప్తున్నారు. ఒకసారి ఈ రూమ్ కాన్వర్సేషన్స్ లోను ఇంకా ఎన్నో పర్పోట్లో బోల్డన్ని సార్లు ఇవన్నీ నేను చెప్పడానికి టైం లేదు, కానీ కొన్ని వందల సార్లు అనుకుంటా శ్రీల ప్రభుపాల్ వారు ఈ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అనే దాని మీద మాట్లాడారు అనమాట. శ్రీల ప్రభుపాల్కి అంత ప్రేరణ ఇచ్చిన శ్లోకం ఇది. అంటే శ్రీల ప్రభుపాల్ అంత ప్రేరణ ఇచ్చిన శ్రీల ప్రభుపాల్ అంత ముఖ్యంగా అనుకున్నారు అనమాట. ఆ స్థిర మనస్తత్వంతో ఒకే అంటే కొన్ని లక్ష్యాలని ఇంపార్టెంట్ లక్ష్యాలను పెట్టుకొని శ్రీల ప్రభుపాల్ ముందుకు వెళ్ళారు కనుక ఆయనకు సఫలత అనేది కలిగింది. మనం కూడా మన స్థాయిలో మనకున్నంత వరకు మనం ముందరికి వెళ్ళాలి. మనం చేయదగినది, చేయవలసినది, చేయగలిగినది మంచిగా చేయాలి అనుకుంటే మనకు ఆ స్థిరత్వము, ఆ లక్ష్యం అనేది పెట్టుకోవాలి. జీవితంలో ఆ లక్ష్యం అంటూ పెట్టుకుంటే ఆ లక్ష్యం అప్పుడప్పుడు మారుతుంటుంది, మన జీవితంలో ముందరకు వెళ్తుంది. కానీ ప్రధానంగా భగవంతుడి సేవ, భగవంతుడి ధామానికి వెళ్ళడం అనే ఒక లక్ష్యం అయితే, దాని పక్కన చుట్టూ వచ్చే కింద దాంతో అనుగుణంగా ఉండే లక్ష్యాలు ఎన్నో మనకు కనబడతాయి.
ఇది ఈ యొక్క భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి కూడా చెప్తున్నాడు. నువ్వు వాటిని వీటిని గురించి ఆలోచించకు, కే స్థిరమైన లక్ష్యంతో ముందరకు వెళ్తే నీకు మంచి అవకాశాలు కలుగుతాయి, నువ్వు సఫలీకృతం అవుతావు అని చెప్తూ, ఇలాంటి పనుల్లో చేస్తున్నప్పుడు నీకు హాని జరగదు. నువ్వు చిన్న 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 పని కొంచెం కొంచెం నువ్వు ముందరకు వెళ్ళినా కూడా నీకు ఆ భయం నుంచి నువ్వు రక్షింపబడతావు. ఇది నువ్వు చేయవలసింది నువ్వు పూర్తి చేయలేకపోయినా కూడా నీకు బాధ లేదు. నీ యొక్క ఫలితాన్ని ఎవరు తీసుకోరు అని కూడా చెప్పడం జరిగింది. అందుకని భగవద్గీతలో 240, 241 అనేవి చాలా మంచి దిశానిర్దేశం ఇచ్చే శ్లోకాలు మనకి. వీటి మీద మనకైతే విశ్వాసం పెట్టుకుంటామో మనకి భగవద్గీత ఆటోమేటిక్ గా అర్థం అవడము, భగవద్గీతలో చెప్పేవి మన నిజ జీవితంలో పాటించడానికి మనకి ఎన్నో అవకాశాలు దొరుకుతాయి అని నా అభిప్రాయం. ఎందుకంటే నేనే కాదు, ఈ శ్లోకం మీద చెప్పినప్పుడు ఎంతో మంది ఇస్కాన్ ఆచార్యులు కూడా దీన్ని శ్రీల ప్రభుపాల్ వారికి ఇది చాలా ఇన్స్పిరేషన్, ప్రేరణ కలిగిస్తుంది అని ఈ శ్లోకాన్ని మనం అలా గుర్తుపెట్టుకున్నా చాలు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 41 శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి అనగానే శ్రీల ప్రభుపాల్ వారు గుర్తున్నారు. అది శ్రీల ప్రభుపాల్ ప్రేరణ ఇచ్చిన శ్లోకం కింద గుర్తుపెట్టుకున్నా చాలు, మన జీవితం ధన్యమవుతుందని అనుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రణామం. భక్తులందరికీ